ఉన్నటువంటి డబ్బుని మనకేదైనా అవసరాలు వస్తే అంతర్గతంగా రుణం తీసుకొని తిరిగి వడ్డీతో బ్యాంకుకి చెల్లించడం, ఈ అంతర్గత రుణాన్ని ప్రోత్సహించడం అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి సూత్రం పంచసూత్రాల్లో. అయితే చాలా చోట్ల దీనిలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒకటి, డోక్రా గ్రూపుల అవగాహనకు సంబంధించిన సమస్య ఉంది. రెండు, బ్యాంకుల నుంచి చాలా చోట్ల మీకు ఈ పొదుపు డబ్బులు ఇచ్చేస్తే మీరు తిరిగి కట్టకపోతే ఇబ్బందులు వస్తాయనే పేరుతో ఈ డబ్బు బ్యాంకులో ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. డోక్రాకి సంబంధించి ఒక సర్వే నిర్వహించాం. ఈ సర్వేలో వచ్చినటువంటి సమస్యలు ఏంటంటే, ప్రధానమైన టాక్ ప్రజల నుంచి, డోక్రా మహిళల నుంచి వస్తుంది, మాకు ఇంతకంటే ఇంటికి వచ్చి వడ్డీలు ఇచ్చేది సుఖంగా ఉంది అని మాట్లాడే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది. ఎందుకు ఇలా అనుకుంటున్నారు అంటే, మాకు వడ్డీ ఎక్కువ పడిపోతుందండి అంటున్నారు. వాస్తవంగా వడ్డీ ఎక్కువ పట్టడానికి లేదు. 7% to 9% ఉన్నంతలో మనకి లోన్స్ మంజూరు కావాలి. ఏదైనా రూరల్ బ్యాంక్స్ అదనంగా వడ్డీ వేస్తుంటే ఆ బ్యాంక్స్ నుంచి మనం వేరే బ్రాంచెస్కి మార్చుకునేటటువంటి అవకాశం ఉంది. అలా మార్చుకోమని చెప్పేసి కూడా అధికారులు మనల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సో ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది అనే లెక్క మనం అర్థం చేసుకోవాలి, ఎంత మనం కడుతున్నాము అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అలాగే అంతర్గత రుణాలు కూడా మనం తీసుకుంటే బయట అప్పులకు వెళ్ళడం అనేది తగ్గుతుంది. ఇది మొదటి విషయం. సో బ్యాంక్ నుంచి ఈజీ ప్రొసీజర్ ఇంకా ఉండడం కోసం మనం ఈ సర్వే ఆధారంగా కొన్ని పిటిషన్స్ మేము స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కన్వీనర్కి కూడా ఇవ్వడం జరిగింది. నెలలో ఒక రోజు డోక్రా గ్రూపుల కోసం కేటాయించండి. డోక్రా గ్రూపులు బ్యాంకులకు వచ్చినప్పుడు చీదరించుకునే పద్ధతి లేకుండా అవగాహన కల్పించండి. అక్కడ వచ్చినటువంటి గ్రూపులు వాళ్ళు కనీసం కూర్చోడానికో ఏర్పాటు ఉండే పద్ధతి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం. 100 మంది ఒకే రోజు వస్తే సాధ్యం కాకపోవచ్చు, కానీ కొంత మినిమం గౌరవం అక్కడ వెళ్ళగానే కుర్చీలో కూర్చోబెట్టమని చెప్పేసి అడగట్లా, కానీ మమ్మల్ని చిత్కరించుకుంటున్నారండి. బ్యాంకుకి వెళ్తే బ్యాంకుకి రమ్మంటున్నారు, పక్కకు పెట్టేస్తున్నారు అని చెప్పేసి చాలా చోట్ల నుంచి వస్తూ ఉన్నటువంటి కంప్లైంట్. సో మనం 99.5% డోక్రా ఉమెన్ను రీపే చేస్తున్నారు, బ్యాంకుకి చెల్లిస్తున్నారు. అంటే అప్పులు తీసుకునే వాళ్ళల్లో, తిరిగి చెల్లించే వాళ్ళల్లో డోక్రా మహిళలే ప్రధానంగా ఉన్నారు. సార్ నా కరెక్ట్ అయితే సో బ్యాంక్ కానీ లేదు ఎనీ ఫైనాన్స్ సంస్థకు కానీ డబ్బులు అప్పు తీసుకొని తిరిగి చెల్లిస్తేనే బ్యాంకుకి ఆదాయం వస్తుంది, లేకపోతే ఫైనాన్స్ సంస్థకు ఆదాయం వస్తుంది. అంటే అదే ప్రధానమైన వ్యాపారం. సో ఒక కస్టమర్గా ఆ రకమైనటువంటి ఏమనాలి, గౌరవపూర్వకమైన మర్యాదపూర్వకమైన సంబంధాలే కాకుండా పొదుపు డబ్బులు మనకు కావాలి. నేను ఒక అమ్మాయిని అడిగాను, ఫేస్ టు ఫేసే. నేను ఒక ఏరియాలోకి సర్వేకి వెళ్ళినప్పుడు, ఎందుకు అప్పు చేసావు? 1,000 రూపాయలు అప్పు చేసింది, 900 ఇచ్చారు అమ్మాయికి. ఇది అన్ని చోట్ల ఉన్న విషయం, మైక్రో ఫైనాన్స్ సంబంధించి. ఎందుకు తీసుకున్నావు నువ్వు అని అడిగాను. అంటే చుట్టాలు వచ్చారు, ఏం లేవు ఇంట్లో, ఏదో ఒకటి పెట్టాలి వచ్చిన వాళ్ళకి, 1000 రూపాయలు అప్పు తీసుకున్నానండి. అంటే సింపుల్ విషయం చెప్తున్నాను. మేము ఒక 78 షార్ట్ సర్వే చేసాం మొన్న ఒక రోజు. ఈ షార్ట్ సర్వేలో 78 మందిలో 36 మంది ఇంటి అవసరాల కోసం తీసుకున్నారు, 32 మంది ఇళ్ళు నిర్మాణం చేసుకోవడానికి, ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఇంటి నిర్మాణానికి సరిపోవు కనుక ఇంటి నిర్మాణానికి 32 మంది తీసుకున్నారు, 21 మంది వైద్యం కోసం తీసుకున్నారు, 19 మంది అందులో పిల్లల చదువుల కోసం తీసుకున్నారు, 5 ఇంట్లో వస్తువులు కొనుగోలు తీసుకున్నారు, 2 ఇంట్లో ఫంక్షన్ల కోసం తీసుకున్నారు. ఇది లెక్క 78 మందిలో ఒక షార్ట్ సర్వే, ఒకరోజు మేము చేసినటువంటి సర్వేలో. సో మనం తీసుకుంటున్నటువంటి అప్పులు ఈరోజు కుటుంబ నిర్వహణ కోసం ఎక్కువ ఖర్చు అవుతున్నాయి. సార్ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ చెప్పేది ఏమిటి, మీరు ఏదో ఒక వ్యాపారం చేసుకోండి, ఏదో ఒక లాభం వచ్చే పని చేసుకోండి. లాభం వచ్చే పని చేసుకోవడం ప్రాక్టికల్గా అందరికీ సాధ్యమయ్యేది కాదు. అందుకోసం మనం ఏమడుగుతున్నామంటే, వస్తువులు తయారు చేసే బాధ్యత మహిళలు తీసుకోగలరు, మార్కెటింగ్ నైపుణ్యం కొద్దిమందికి మాత్రమే ఉంటుంది. ఈ మార్కెటింగ్ నైపుణ్యానికి అవసరమైనటువంటి ప్రోత్సాహం అంతా ప్రభుత్వం ద్వారా ఉండాలి. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, మహిళలే పెట్టుబడి పెట్టి మహిళలే నష్టపోతున్నటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి.
కర్నూలులో, నెల్లూరులో మార్ట్లు గత ప్రభుత్వంలో పెడితే ఇప్పుడు నష్టాల మాటలో ఉన్నాయి. ఇక్కడ ఏమైనా పెట్టారో లేదో నాకు తెలియదు. పెట్టలేదు. పెట్టిన చోట నష్టాల బారి పడ్డారు. ఈ నష్టాలు ఎవరు భరించాలి? సో టెక్నికల్ పర్సన్ నుండి వ్యాపారం చేసే బాధ్యత ఎవరు తీసుకోవాలి? దానికి లాభ నష్టాల బాధ్యత రోజువారీ కష్టం చేసే మహిళల మీద కాదు. దానికి ప్రభుత్వం సబ్సిడైజ్ చేసి వాళ్ళని నిలబెట్టి వాళ్ళకి వ్యాపారంలో ప్రావీణ్యం వచ్చేటటువంటి పద్ధతిని చేయాల్సిన అవసరం ఉంది. మనం ఏదైనా పిండి వంటలు చేసి పెట్టండి, చేసి పెడతాం. కారాలు చేయండి, చేసి పెడతాం. లేకపోతే ఇంకో పని చేయండి. ఇక్కడ ర్యాపిడో ఈ బైకులు ఈ సంవత్సరం ఇచ్చారు, వ్యవసాయం కోసం సహాయం, ఇట్లాంటివి అనేకమన్నాయి. బట్ ఇది అందరికీ సాధ్యమేది కాదు. అందరం లబ్ధి పొందాలి అనే పద్ధతులు ఏమిటి అనేది ఆలోచించడం ఒక భాగం అయితే, కన్జంప్షన్కి మెయిన్గా ఖర్చు అవుతున్నటువంటి నేపథ్యంలో నాతో కొద్దిమంది ఆర్పీలు, కొద్దిమంది డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, మీరు ఆ వ్యాపారం చేస్తున్నారు, ఈ వ్యాపారం చేస్తున్నారని రాస్తే పని లేకుండా దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది, ఫ్రూట్ఫుల్గా ఉపయోగించుకోవడం అనేది ఆ గ్రూప్కి చైతన్యం కలగనివ్వండి. కానీ ఈ సర్టిఫికెట్లు చేయడం కోసం కమిషన్లు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ కమిషన్లు వసూలు వద్దు. మేము చెప్పాము, మొన్న లీడ్ బ్యాంక్ మేనేజర్ గౌతమ్ సీనియర్ మేనేజర్ గారు అటెండ్ అయ్యారు. ఇంతకుముందు మనం లోన్ పే చేస్తే తిరిగి లోన్ తీసుకోండి అనే ప్రాసెస్కి భిన్నంగా ఇప్పుడు ఐడీస్ క్రియేట్ చేసి అవి డిపార్ట్మెంట్ నుంచి బ్యాంకుకి వెళ్ళాలి. ఒక కేసు ఆ సదస్సులోనే గౌతమ్ సార్ ముందు చెప్పారు, 3 నెలలు అయిపోయింది వాళ్ళ కాగితాలు పూర్తి చేసి, కానీ మెప్మా ఆఫీస్ నుంచి బ్యాంకుకి వెళ్ళాల. ఎందుకు వెళ్ళలేదు అంటే అమ్మాయి కమిషన్లు ఇవ్వట్లేదు. సారు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో విత్ ఇన్ ది టైం బౌండ్ ఒక వారం రోజుల లోపల ఎలాంటి కమిషన్ల బేసిస్ లేకుండా ఈ గ్రూపు లోన్ చెల్లిస్తే నెలలోపు తిరిగి లోన్ వస్తుంది అనే గ్యారంటీ ఉందనుకోండి, ఎవరూ కమిషన్లు చెల్లించరు. అంతేనా కాదా? ఎందుకు చెల్లిస్తున్నారు కమిషన్లు? ఎందుకు చెల్లిస్తున్నారు అంటే అప్పు రాదు అనే భయంతో. సో మేనేజర్ గారిని అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళని ఇద్దరిని రిక్వెస్ట్ చేసేది ఏమిటి అంటే, డిలే లేకుండా కరెక్ట్గా పొదుపు డబ్బులు చెల్లించే గ్రూపులన్నింటికి తిరిగి లోను ఇవ్వడం అనేది ఉండాలి. ఓకేనా? ఇది ఒక డిమాండ్ని మేము అధికారుల ముందు, జనం ముందు కూడా, జనం ముందు ఎందుకు అంటే భయంతో నోరు విప్పడానికే భయపడే పరిస్థితి ఉండకూడదు. ఇవి స్వయం సహాయక గ్రూపులు, మనల్ని మనం నడుపుకునేటటువంటి గ్రూపులు. సో రెండో విషయం ఏంటంటే, పొదుపు డబ్బుల్ని బయట మైక్రో ఫైనాన్స్ అప్పులకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన పొదుపు డబ్బుల్ని మన గ్రూప్ సభ్యుల్లో ఉపయోగించుకోవడం. దీనిలో సార్ చెప్తారు, మనలో మనకు కూడా భయాలు ఉన్నాయి. ఆమెకి ఇస్తే తిరిగి కడుతుందో లేదో, ఈమెకి ఇస్తే తిరిగి కడుతుందో లేదో. మనం నమ్మకంతో గ్రూపును నడుపుకునేటటువంటి దానికి నేను తర్వాత సార్ వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా ఎలా నడుపుకోవాలి అనే విషయాన్ని చెప్తాను. ఒకరికొకరు విశ్వాసంతో ఎలా ఉండాలి అనేటటువంటిది, అలాంటి గ్రూపులు ఎలా ముందుకు వెళ్తున్నాయి అనేటటువంటిది. సో మన గ్రూపులో అంతర్గత రుణాన్ని మనం ఇచ్చుకోవడం మొదలుపెట్టి దాన్ని ఒక మినీ బ్యాంక్గా తయారు చేసుకోగలిగితే మైక్రో ఫైనాన్స్ సమస్యల దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడు చెప్పారు కదా, మైక్రో ఫైనాన్స్ కుప్పంలో మనందరం చూసాం. వడ్డీ వ్యాపారం, మైక్రో ఫైనాన్స్ కాకపోతే వడ్డీ వ్యాపారం, వడ్డీ వ్యాపారం కాకపోతే బంధం లాంటి బ్యాంకులు, లేకపోతే మరొకటి. ఇవి ఏవి కూడా రూపాయిన్నరకి తక్కువ లేదు, 2 రూపాయలు పైమాట. ఒక్కొక్కసారి అందులో జరిగే మోసాలతో 5 రూపాయలు 10 రూపాయలు కూడా చెల్లించుకుంటున్నటువంటి లెక్కలు మా దగ్గర ఉన్నాయి. లెక్క వేస్తే ఒక కేసులో 88% వచ్చింది. ఎలా వచ్చింది? వారం వారం కట్టుకుంటున్నాం కాబట్టి వాళ్ళు ఏం లెక్కలు వేసుకోవట్లే. కాబట్టి ఈ మైక్రో ఫైనాన్స్ వడ్డీ వ్యాపారాలకు సంబంధించి కూడా రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ఉన్నాయి. కానీ ఈ రిజర్వ్ బ్యాంక్ రూల్స్ అన్ని చట్టాలు పలచబడిపోయినట్లే ఈ చట్టం గురించి కూడా పలచబడిపోయింది. దీనికి ప్రతి డిపార్ట్మెంటు డిఆర్డిఏ దగ్గర ఈ సమస్యలన్నీ నమోదు కావాలి. కానీ నమోదు కావడంలా, వాళ్ళ కంట్రోల్లో ఉండడంలా. సో మైక్రో ఫైనాన్స్కి సంబంధించినటువంటి దోపిడీ అరికట్టబడాలన్నా జాతీయ బ్యాంకుల నుంచి రుణ సదుపాయం మెరుగు అవ్వాల్సిన అవసరం ఉంది. వీటిని ప్రాపర్గా నిర్వహించుకునేదానికి మెప్మా, సెర్ఫ్ డిపార్ట్మెంట్లు రెండు కూడా ఆర్పీల ద్వారా కానీ విఓఏల ద్వారా కానీ మనకి సర్వీసెస్ అందించేటట్లు ఉండాలి. వాస్తవంగా ఆర్పీలని విఓఎల్ని నియమించుకునేది మన డోక్రా సమాఖ్యలమ్మ.
అంటే డోక్రా సమాఖ్యకు కావలసిన సహాయం అంతా చేసే వర్క్ చేసి పెట్టాలి. కానీ ఇప్పుడు ఆర్పీలు వివోఏలు వాస్తవంగా మీకు సర్వీస్ చేసేవాళ్ళుగా కాకుండా ప్రభుత్వానికి సర్వీస్ చేసేవాళ్ళుగా ఉన్నారు. అవునా కాదా? జరుగుతున్న అంటే మీరు ఎప్పుడైనా అనుకున్నారా వీళ్ళు మా సంస్థకు ఉద్యోగులు అని? లేదు కదా. అసలు 2,000 రూపాయలు ఇవ్వాలి సమాఖ్య వాళ్ళు, 8,000 గవర్నమెంట్ ఇస్తుంది, 2,000 మనం ఇవ్వడం ఏమిటి రీజను అని చెప్పేసి అంటే ఇది మన మీద బాధ్యత పెట్టి ఆ బాధ్యత పెట్టడం ద్వారా సర్వీసెస్ మీకు ఇవ్వాలి అనేది. కానీ ఆ రకంగా కూడా జరగట్లా. సో అలాగే ఆడిట్కి సంబంధించి ఫీజులు వసూలు చేస్తున్నారు. అలాగే పుస్తకాలు పబ్లిక్ మార్కెట్లో 100 రూపాయలకి 150 రూపాయలకు వచ్చే పుస్తకాలు అవి 400 నుంచి 600 రూపాయలు డోక్రా గ్రూపులకి ఇస్తున్నారు. ఇంతకుముందు మొదట్లో ఓపెన్ ప్రింటింగ్ ఉండేదండి. అంటే ఎక్కడైనా మీరు ప్రొఫార్మా ఇస్తే బుక్స్ తెచ్చుకోగలిగే అవకాశం ఉండేది. అప్పుడు 100 రూపాయలకే తెచ్చుకున్న రోజులు ఉన్నాయి. ఇప్పుడైనా మనం ఇచ్చే పుస్తకాలు 150 రూపాయలకు వచ్చేస్తాయి. కానీ డిపార్ట్మెంట్ దగ్గరే తీసుకోవాలా అనే కండిషన్ ఉండడం ద్వారా అక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా వసూలు చేస్తున్నారు. 400కి తక్కువ ఎక్కడ నాకు తెలిసలేదు. ఈ అనంతపురం జిల్లాలో ఎలా ఉందో నాకు తెలీదు. 600 రూపీస్ కాస్ట్ చేయదు. పేద మహిళలు రోజువారీ పొట్టగొట్టుకుని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసి 90% చాకరీకి వెళ్ళే వాళ్ళే. ఇళ్లల్లో పనులు చేసే వాళ్ళ దగ్గర నుంచి రోజువారీ తట్టలు మోసే వాళ్ళ దగ్గర నుంచి. అవునా కాదమ్మా? మేము రోజు కూలికి వెళ్తామనే వాళ్ళు చేతులు ఎత్తండి. ఏదో ఒక పనికి వెళ్ళకపోతే జరగదు అనుకునేవాళ్ళు. అత్యధిక శాతం కూలి చేసుకుంటూ బతికే వాళ్ళ దగ్గర మనం అదనపు వసూళ్ళు చేయకూడదు అనేది మా రిక్వెస్ట్. మేము డిపార్ట్మెంట్కి కూడా మెప్మా డైరెక్టర్ ఇంటర్వ్యూ కోసం అడిగాము. నాకున్న తేదీ ఆయన కుదరడలా, ఆయన నాకు కుదరడలా. సో ఇవి గతంలో ఏ రకంగా ఓపెన్ ప్రింటింగ్కి మనం ఇచ్చామో ఆ రూపంలో ఇస్తే తక్కువ ధరకు వస్తుంది, లేదు మీరే తక్కువ ధరకి సప్లై చేయడం. ఈ 2 పద్ధతులు వస్తే అలాగే ఆడిట్ ఫీజులు, కమిషన్లు. బ్యాంకుకి సంబంధించి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కొన్ని చోట్ల ఇన్సూరెన్స్ కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. లోన్ ఇన్సూరెన్స్ వేరు. లోన్ ఇన్సూరెన్స్ అంటే మనం ఒకవేళ అప్పున్నప్పుడు ఎవరైనా చనిపోతే తిరిగి మనం కట్టాల్సిన అవసరం లేకుండా ఇన్సూరెన్స్, అపభారం పడకుండా, అది చాలా నామినల్గా ఉంటుంది. కానీ మన వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 2,000, 1,000 రూపాయల సంవత్సరానికి 5,000 కూడా వసూలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఇన్సూరెన్స్ కట్టిస్తున్నారు. సో బ్యాంక్ మేనేజర్స్ ఏం చెప్తున్నారు అంటే మీరు ఇది కడితేనేనమ్మా, బ్యాంక్ మేనేజర్ చెప్తున్నారు, ఆర్పీలు చెప్తున్నారు, వివోఎల్ చెప్తున్నారు, గత్యంతరం లేని పరిస్థితికి నెట్టబడుతున్నారు. ఇంకా దారుణమైన విషయం, కొన్ని బ్యాంకుల్లో అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల డిపాజిట్లు పెట్టించుకుంటున్నారు. సో 13 లక్షలు ఒక గ్రూపుకి శాంక్షన్ అయితే మేడం 8 లక్షలు ఇచ్చారు, 5 లక్షలు డిపాజిట్ కింద పెట్టుకున్నారు. ఉంటేనే ఇస్తాం మేము. సో అంటే ఇవన్నీ వాస్తవంగా జరగకూడనివి జరుగుతున్నాయి. అందరూ కాదు, అన్ని చోట్ల కాదు. కానీ వీటిని ప్రశ్నించాలని ఆలోచన మనకు కలగకపోతే, వీటిని తెలుసుకోకపోతే మనం అడగలేం కదా. కాబట్టి అన్ని చోట్ల విస్తారంగా అవగాహన సదస్సులు తిరిగి, ఇంతకుముందు మొదట్లో పెట్టాం మేడం, తిరిగి మళ్ళీ అన్ని చోట్ల ఈ తలెత్తిన నూతన పద్ధతుల్ని ఏవైతే తప్పు ఏవి ఒప్పో అన్ని చోట్ల అవగాహన సదస్సులు పెట్టాలనేది డిపార్ట్మెంట్ వారిని కూడా మనం అడుగుతూ ఉన్నాం. మహిళా సంఘం చొరవ చేసి ప్రయత్నం చేస్తూ ఉంది. కొన్ని జిల్లాల్లో ఇప్పటికి జరిగినాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి. సో కొన్ని సందేహాలు, ఎక్కువ సమయం నేను తీసుకోవడం, సార్ వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోవడం లేదు. సో కొన్ని చోట్ల ఫ్రాడ్ కూడా ఉంది. గతంలో బ్యాంకులు ఎక్కడైనా ఫ్రాడ్యులెంట్ ఇన్సిడెంట్ మీద ఒక ఫిర్యాదు చేస్తే చాలా సివియర్గా యాక్షన్ ఉండేది, వెంటనే ఇమీడియట్ ఎంక్వైరీ ఉండేది, వాళ్ళ నుంచి తిరిగి వసూళ్లు చేసుకోవడం ఉండేది. నా దగ్గర ఇన్ని కేసులు ఉన్నాయి రాష్ట్రంలో. బ్యాంక్ మేనేజర్స్ కొల్యూడై, ఆర్పీలు కొల్యూడై, డిపార్ట్మెంట్ వాళ్ళు కొల్యూడై. ఇక్కడ అనంతపురంలో కూడా నాకు ఇందాక చెప్తా ఉన్నారు, 70 లక్షలు ఒక ఆర్పీ తింటే కేసు పెట్టి జైలు పాలయ్యారు. ఇంతవరకు రీపే చేసినట్లు లేదు. అన్ని చోట్ల ఇదే స్టోరీ. ఆర్పీ మీద కేసు పెడతారు, కడతారమ్మా అని చెప్తారు, వాళ్ళు తిరిగి కట్టేది లేదు,
ఆ కేసు అలాగే ఉంటుంది. ఈ నష్టపోయినటువంటి గ్రూపుల వాళ్ళకి మళ్ళీ రోల్ రాదు. సంక్షేమ పథకాల డబ్బులు ఏమైనా వస్తే అవి కూడా అప్పు కింద జమ అయిపోతాయి. ఇది సాడ్ సిచ్యువేషను. సో బ్యాంక్ మేనేజర్స్ ఎక్కడైనా సరే ఫ్రాడ్లో భాగస్వాములు అయితే వాళ్ళ మీద చర్య తీసుకునేట్లు ఉండాలా. అధికారులు కూడా ఈ ఫ్రాడ్లో భాగమైతేనే ఆర్పీలు చేయగలరు. కాబట్టి అలాంటి ఫ్రాడ్యులెంట్ అధికారులు ఎవరున్నారో కూడా పరిశీలన చేసి వాళ్ళ మీద ఇంతవరకు ఈ రాష్ట్రంలో మేడం ఈ రాష్ట్రంలో ఒక్క ఎంప్లాయీ మీద కూడా ఈ ఫ్రాడ్ మీద చర్య తీసుకోలేదు మేడం. ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి. మా దగ్గర కంప్లైంట్స్ ఉన్నాయి, కానీ అవన్నీ కూడా పట్టించుకోకుండా ఉన్న పరిస్థితుంది. సో అత్యంత పేదరికానికి చెంది సమాజంలో అట్టడుగునున్నటువంటి నోరు లేని అంటే మీ ఆడాళ్ళకి నోరు లేదా అని అడుగుతారు మనల్ని. నోరున్న మాట నిజం. కోపం వస్తే మొగుడు మీద పోట్లాడతాం, ఇంకా కోపం వస్తే పిల్లల్ని 4 వేస్తాం, లేకపోతే ఇంటి పక్క వాళ్ళతో తగాద వస్తే తగాద పెట్టుకుంటాం. కానీ ఒక విషయం మీద మనం నిలబడి అడగాలి అని చెప్పేసి అంటే ఆ రకంగా అడిగితే ఎవతి పెళ్ళాంరా, ఇది ఎవతి కోడలరా అని అడుగుతారు మన ఊళ్ళల్లో. అవునా కాదా? మొగుడు వచ్చి కంట్రోల్ చేస్తాడు. కాబట్టి ఆ రకంగా అడిగేటటువంటి పరిస్థితి లేనటువంటి ఒక అణచివేతకు గురైనటువంటి దశలో ఉన్నటువంటి ఆడవాళ్ళు అణచివేత ఏ రూపాల్లో ఉంది అనే దానికి నేను ఇప్పుడు వెళ్ళటల్లా. బట్ ఈ ఫ్యాక్టర్ని మనం గుర్తించాలా. సో మగవాళ్ళు చాలామంది ఎగ్గొడుతున్నారు అప్పులు, కానీ ఆడవాళ్ళం ఎగ్గొట్టటల్లా అప్పు తీసుకొచ్చి డోక్రా అప్పులు కడుతున్నాం. సో ఈ సిచ్యువేషన్ పోవాలా. అందుకోసమే మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నానికి వచ్చినటువంటి సార్కి అలాగే మేడంకి అందరికీ కూడా మహిళా సంఘం రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని రెస్పాండ్ అయ్యాం. మా జాతీయ బ్యాంకులు ఏంటంటే మీకు 7% నుంచి 10% వరకు వడ్డీ రేటు పడుతుంది. ప్లస్ అది కూడా ఇంతకుముందు అంటే ప్రాంప్ట్గా రీపేమెంట్ చేసిన వాళ్ళకి అప్ టు 3 lakhs వరకు వడ్డీ లేని రుణాలని గవర్నమెంట్ ఇచ్చేది. ఇప్పుడు కూడా అది 5 లక్షల వరకు చేశారు. కాబట్టి ఎవరైతే ప్రాంప్ట్గా రీపేమెంట్ చేస్తారో ముందు కట్టాలి, కట్టిన తర్వాత మళ్ళీ మీకు తిరిగి ఏదైతే వడ్డీ రీపే చేశారో మొత్తం కూడా వడ్డీ లేని రుణాల కింద ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ గవర్నమెంట్ మళ్ళీ తిరిగి ఇస్తుంది. కాబట్టి అంటే ఒక ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజెస్ అనే కాదు, గ్రూప్ పర్ఫార్మెన్స్ అంతా బాగుంటే ఈ వేరే స్కీమ్స్ కూడా ఉన్నాయి బ్యాంక్స్లో లెండింగ్ చేయడానికి. అంటే స్త్రీ శక్తి, నారీ శక్తి, అంటే పిఎంఎఫ్ఎంఈ అనే డిఫరెంట్ స్కీమ్స్ డిఫరెంట్ బ్యాంక్స్లో ఉన్నాయి. అంటే ఇండివిజువల్గా అంటే ఒక గ్రూప్కే కాకుండా ఇండివిజువల్ మెంబర్స్కి కూడా బ్యాంక్ ఫండింగ్ ఇస్తుంది. అంటే ₹1,00,000 నుంచి ₹3,00,000 వరకు అట్లా. అంటే స్వయంగా ఏమన్నా ఉపాధి కల్పించుకోవడానికి ఏమన్నా షాప్ లాగా పెట్టుకోవడం, లేదా ఏదైనా జిరాక్స్ మిషన్ కావాలన్నా ఏదైనా ఇట్లాంటివి ఏమన్నా సరే వాటిల్లో కూడా మీకు బ్యాంక్ ఇచ్చే రుణాలు అంటే పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ కింద ఆల్మోస్ట్ 35% వరకు సబ్సిడీ వస్తుంది. కనుక బ్యాంక్ అయితే అన్ని విధాలుగా ముందుంటుంది. అంటే గ్రూప్స్కి లోన్స్ చేయడానికి కానీ అంటే ప్రాంప్ట్ రీపేమెంట్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా ఇప్పుడు మ్యాక్సిమం మీకు ఎంత 20 లక్షల వరకు ఇస్తుంది బ్యాంక్స్ కూడా. ఆల్మోస్ట్ జాతీయ బ్యాంకులు అన్నీ కూడా 20 లక్షల వరకు అంటే CGTMSE కవరేజ్ కిందే చేస్తుంది. అంటే వితౌట్ ఎనీ సెక్యూరిటీ కానీ ఇది లేకుండా కాదు. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆన్లైన్ అవటం వల్ల ఈ DRDA, MEPMA ఇవన్నీ ఆన్లైన్స్ అయినాయి. ఈ ఆన్లైన్ అవటం వల్ల ఈ APM లాగిన్ నుంచి CC లాగిన్ నుంచి బ్యాంకర్ లాగిన్కి వచ్చేప్పటికి టైం పడుతున్నాయి. ప్లస్ ఆ డిజిటల్ డాక్యుమెంటేషన్ కూడా అందరు ఎగ్జిక్యూట్ చేయాలి. డిజిటల్ డాక్యుమెంటేషన్ కూడా వచ్చేప్పటికి ఏంటంటే మినిమం 10 మంది గ్రూప్ మెంబర్స్ అక్కడ పర్టికులర్ వెలుగు ఆఫీసా లేదా మెప్మాకి రిలేటెడ్ అర్బన్లో ఉన్న ఆఫీస్లో కానీ ఒక 6-7 మంది అక్కడ డిజిటల్గా సైన్ చేస్తున్నారు. అంటే అవన్నీ కూడా CC లాగిన్, APM లాగిన్, ఆ తర్వాత బ్యాంకర్స్ లాగిన్లోకి వస్తుంది. ఇక్కడ మా దగ్గర మొత్తం గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా డిజిటల్గా ఎవరైతే సైన్ చేశారో ఆ MCPలు మాత్రమే ఇప్పుడు డౌన్లోడ్ చేసుకొని ఫర్దర్గా ఫైనాన్స్ చేయడానికి కుదురుతుంది. ఏ మాత్రం అంటే అక్కడ కొంచెం మిస్ఇంటరప్షన్ ఉన్నా కానీ మళ్ళీ బ్యాంకర్స్ మళ్ళీ పుష్ బ్యాక్ చేస్తున్నారు. ఎందుకంటే అందరూ ప్రజెన్స్ ఉండాలి. అది ఎందుకంటే తర్వాత రేపు డాక్యుమెంటేషన్ తీసుకోవాలన్న బ్యాంక్ వచ్చి మొత్తం 10 మంది సభ్యులు లేదా 8 మంది సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది బ్యాంక్ వచ్చి సంతకాలు పెట్టాలి. అంటే ఆ డిజిటల్ డాక్యుమెంటేషన్లో ఎవరైతే డిజిటల్ సైన్ చేశారో వీళ్ళందరూ కూడా. కాబట్టి 20 లక్షల వరకు బ్యాంకు రుణ సదుపాయం కల్పిస్తుంది. ఇవే కాకుండా ఇంకా ఇండివిజువల్గా కూడా రకరకాల స్కీములు డిఫరెంట్ బ్యాంక్స్ ఇస్తున్నాయి. కాబట్టి అంటే మీరు వేరే ఏ ప్రైవేట్ ఫైనాన్స్కి అటు ఇటు వెళ్ళకుండా జాతీయ బ్యాంకుల్లోనే మ్యాక్సిమం తీసుకొని
రెగ్యులర్గా రీపేమెంట్ చేసుకుంటూ వెళ్తే బ్యాంక్స్ ఎప్పుడు కూడా గ్రూప్స్కి, బ్యాంక్స్ అనే కాదు అంటే గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం గ్రూప్స్ అన్నిటికీ కూడా ముందుండి సహాయం చేస్తాం. అట్లా మేడం గారు అన్నట్టు కొన్ని బ్యాంక్స్లో ఇది లోన్ అంటే డిపాజిట్గా కొంత అమౌంట్ ఉంచుతున్నారని చెప్పారు. అంటే మేము కూడా బ్లాక్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్లో కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం ఇలా డిపాజిట్ చేయకూడదని. ఎందుకంటే డిపాజిట్ అనేది ఓకే, అది మీకు ఓకే అనుకొని మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అనుకుంటే చేసుకోవచ్చు. లేదు అంటే మాత్రం అంత అమౌంట్ డిపాజిట్ చేయడానికి ఏ బ్యాంకర్కి అధికారం లేదు. ఎందుకంటే మీది ఏదైతే లోన్ అమౌంట్ ఉందో అది మొత్తం కూడా మీ అకౌంట్స్కే క్రియేట్ చేయాలి, లోన్ అకౌంట్ డెబిట్ చేసి. ఎక్కడన్నా అట్లా ఇన్సిడెంట్ జరిగి ఉంటే కనుక మా దృష్టికి తీసుకురండి. మేము అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఆ రెస్పెక్టివ్ డిఫరెంట్ బ్యాంక్స్ రీజనల్ ఆఫీస్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి ఎక్కడ కూడా డిపాజిట్ పెట్టుకోకూడదు అని. ప్లస్ ఇంకోటి రికవరీస్ విషయంలో కూడా కొన్ని ఏరియాస్లో కొంచెం ఎస్హెచ్జి గ్రూపుల్లో ప్రాబ్లం ఉంది మేడం. అంటే పర్టికులర్లీ కళ్యాణదుర్గం అటు సైడ్ ఆ ఏరియాస్లో చూసాం, రాయదుర్గం అటు సైడ్ కొన్ని రికవరీస్ ఇంకా కొన్ని ఫ్రాడలెంట్ యాక్టివిటీస్ జరిగి రికవరీస్లో కూడా ఇష్యూస్ ఉన్నాయి. దానికి కూడా కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ని మేము ఎప్పుడు అప్రోచ్ అవుతూనే ఉన్నాం, కంటిన్యూస్ టచ్లోనే ఉన్నాం. కానీ ఇంకా కొంచెం రికవరీ ఇంకా ముందుకు రావట్లేదు. తర్వాత ఇప్పుడు మెప్మా కూడా నాకు తెలిసి ఆన్లైన్ అయినట్టుంది కదా సార్, మెప్మాలో కూడా మెప్మా దానికి కూడా యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్స్ అన్నీ ఇచ్చినట్టున్నారు. అదే దానికి ఇప్పుడు అంటే మీ ఎండ్లో వచ్చినప్పుడే అవి మొత్తం చూడండి మేడం. అంటే సిగ్నేచర్స్ డిజిటల్లీ మొత్తం ఉంటే కానీ బ్యాంకర్స్ ఫర్దర్గా ప్రొసీడ్ కాలేరు. అంటే లోనింగ్ చేయాలన్నా ఏది చేయాలన్నా కానీ, ఎందుకంటే డాక్యుమెంటేషన్ పార్ట్ అనేది తర్వాత అట్లీస్ట్ ఆ ఎంసీపీ అప్రూవల్ చేయాలంటే ఆ గ్రూప్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళు మాకు చెప్పేది ఏంటంటే ఆ అధికారులు, సార్ మేము మా ఆఫీస్కి పిలిచి డాక్యుమెంటేషన్ తీసుకున్నప్పుడు డిజిటల్గా కొంతమంది వాళ్ళ కొన్ని పర్సనల్ వర్క్స్ వల్ల రాలేకపోయారు, ఈ 5గురే వచ్చారు, 6గురు వచ్చారు, 7గురు వచ్చారంటే అట్లాగా అవ్వదు మేడం. అంటే టోటల్గా ఎంతమంది అయితే ఉన్నారో అందరూ చేయించాలి. అక్కడ చేయించి ఇక్కడికి వస్తే కానీ బ్యాంకర్స్ లాగిన్లో ఎంసీపీలు అప్రూవల్ చేసుకొని మళ్ళీ ఫర్దర్గా ఫైనాన్స్ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ రీపే చేసిన గ్రూప్స్ ఉంటారు రెగ్యులర్గా. ఎందుకంటే ఇది డిపెండింగ్ ఆన్ ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, థర్డ్ డోస్, ఫోర్త్ డోస్ అట్లాగా ఎన్హాన్స్ చేసుకుంటూనే వెళ్తుంది బ్యాంక్స్, మ్యాక్సిమం అప్ టు 20 lakhs. కాబట్టి ఫైనాన్స్ ఈ లెండింగ్ విషయంలో మాత్రం బ్యాంక్స్ ఎప్పుడు కూడా ముందే ఉంటాయి గ్రూప్స్కి. ఎందుకంటే రికవరీ పర్సంటేజ్ కూడా బాగుంది కనుక. ఇంకా ఈ ఆన్లైన్లో కొంచెం ఈ టెక్నికల్ ఇష్యూస్ అట్లాంటివి ఏమైనా ఉంటే కనుక కొంచెం మీ దృష్టికి కూడా తీసుకొస్తాం. అవసరమైతే ఒక గూగుల్ మీట్ లాంటి దగ్గర పెట్టి బ్యాంకర్స్ని కొంచెం అది కూడా కొంచెం గైడ్ చేయండి. ఎందుకంటే ఈ మధ్య కొంచెం అవే ఇష్యూస్ వస్తున్నాయి. అంటే పర్టికులర్లీ అంటే మెప్మాది ఇంకా స్టార్ట్ కాలేదు, డిఆర్డిఎల్ అయితే ఆల్మోస్ట్ ఆ ఇష్యూస్ ఉన్నాయి కొంచెం. ఆల్రెడీ మీటింగ్ కూడా కండక్ట్ చేసాం, పీడీడిఆర్డిఏ మేడం వాళ్ళని పిలిచి కూడా చేసాం. అట్లాగే అవసరం అయితే గూగుల్ మీట్ ఒకటి పెడదామండి, ఎందుకంటే అందరూ రావడం కుదరదు కాబట్టి. అట్లాగే ఇంకా మీకు ఇన్సూరెన్స్ డెబిట్ అయింది అదేనా అన్నారు మేడం గారు. ఇన్సూరెన్స్ అంటే నాకు తెలిసి బహుశా ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ అట్లాగే డెబిట్ చేసి ఉంటారేమో. అంటే అదే అంటే వితౌట్ మీ కన్సెంట్ బ్యాంకర్స్ చేయరు. ఒకవేళ మీరు వద్దు అంటే కనుక అక్కడే చెప్పేసేయండి ఎవరికుంటే వాళ్ళు, ఎందుకంటే అదేం కంపల్షన్ అయితే కాదు. ఎట్లాగే ఇప్పుడు ఏదైతే ఓకే 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 లేదు మేడం, ఏదైనా అకౌంట్ రికార్డు ఉంటుంది. ఓకే ఓకే అంటే ఏ ట్రాన్సాక్షన్ జరిగినా అకౌంట్ లోన్ ఇన్సూరెన్స్ అంటే అది నామినల్గానే ఉంటుంది మేడం. అది అంటే జనరల్గా ఇప్పుడు డిపెండింగ్ ఆన్ లోన్స్ అనమాట. అది మ్యాక్సిమం అంటే యాక్చువల్ కరెక్ట్ దాన్ని ఫీ ఎంత కలెక్ట్ చేస్తారో నాకు అంత ఐడియా లేదు, నేను తర్వాత నేను అప్డేట్ చేస్తాను నేను. అది మాత్రం కంపల్సరీగా చేసుకోండి. ఎందుకంటే లోన్ ఇన్సూరెన్స్ ఒకటి ఉంటుంది, లోన్ లైబిలిటీ ఇన్సూరెన్స్ అంటారు దాన్ని. అంటే డిపెండింగ్ అపాన్ లోన్ అమౌంట్ అంటే 5 lakhs, 2 lakhs అప్ టు 20 lakhs వరకు దానికి మాత్రం ఇన్సూరెన్స్ కంపల్సరీగా చేయించుకోండి. ఎందుకంటే సపోజ్ ఏమన్నా ఫర్దర్గా అయినా రిస్క్ జరిగినా కానీ డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీనే లోన్ రీపేమెంట్ ఏదైతే ఉందో అది రీపే చేసేస్తుంది. అది లైబిలిటీ ఇన్సూరెన్స్ మాత్రం చేయించుకోండి, అది అందరికీ ఉపయోగం. ప్లస్ అట్లాగే ఈ అంటే ఇప్పుడు వేరే క్యాంపెయిన్స్ కూడా నడుస్తున్నాయి, దాని గురించి కూడా నేను కొంచెం చెప్దాం అనుకుంటున్నాను.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటే డిఎఫ్ఎస్ గైడ్లైన్స్ ప్రకారం ఇప్పుడు మాకు జన సురక్ష క్యాంపెయిన్స్ అన్ని ప్రతి గ్రామ పంచాయతీలో చేస్తున్నాం. 1 జూలై నుంచి రేపు 30 సెప్టెంబర్ వరకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సెక్రటరీస్ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం. అంటే ఇందులో ఏంటంటే అంటే మీ అందరికీ కవర్ అయ్యి మీరు చేసుకున్నారో లేదో నాకు తెలియదు. ఇందులో మెయిన్ అంటే మొన్న ప్రధానమంత్రి గారు కూడా మొన్న 2 days క్రితం మీటింగ్లో కూడా చెప్పారు, వారణాసి మీటింగ్లో కూడా పర్టికులర్గా ఈ క్యాంపెయిన్ గురించి, జనసురక్ష క్యాంపెయిన్ ఏంటంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ జిల్లాలో దాదాపు 573 పంచాయతీలు ఉన్నాయి, గ్రామ పంచాయతీలు. ప్రతి గ్రామ పంచాయతీలో సర్వీస్ ఏరియాకి వచ్చి ఆ బ్యాంక్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. దాంట్లో కొంతమంది మా లీడ్ బ్యాంక్ నుంచి కానీ లేదంటే ఇతర లైన్ డిపార్ట్మెంట్స్ నుంచి కానీ అటెండ్ అవుతున్నారు. అంటే ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ అంటే మీ అందరికీ ఖాతాలు ఉన్నాయి, అంటే గ్రూప్ ఖాతాలే కాకుండా ఇండివిజువల్ ఖాతాలు కూడా ఉన్నాయి కదా అందరికీ, ఇండివిజువల్ ఎస్వి. అవన్నీ కూడా ముందు మీరు అకౌంట్స్ రన్నింగ్లో ఉండేలాగా చూసుకోండి. అంటే ఎక్కడ కూడా అకౌంట్స్ ఆగకుండా ఎక్కడ ఒకళ్ళు ఎందుకంటే 2014-15లో ప్రధానమంత్రి జన్ధన్ యోజన అని జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ స్టార్ట్ చేశారు. అది ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అయిపోయింది. దానికి ఏంటంటే రీకేవైసీ చేసుకోవాలి. రీకేవైసీ అంటే తిరిగి మళ్ళీ మీరు ఇప్పుడు లేటెస్ట్ ఉన్న ఆధార్ కార్డు అడ్రస్తో మీకు ఏ బ్యాంకు శాఖలో అకౌంట్ ఉన్నా సరే అక్కడికి వెళ్ళి అది సబ్మిట్ చేస్తే అది మళ్ళీ మీకు తిరిగి రీకేవైసీ చేస్తారు. ప్లస్ ఎన్పిసిఐ కూడా లింకింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్న ఈ వెల్ఫేర్ బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో, తల్లికి వందనం స్కీమ్ మొన్న 13,000 రూపాయలు వచ్చినాయి. అట్లాగే అంటే రైతు సోదరులకి ఇప్పుడు అన్నదాత సుఖీభవ కిసాన్ యోజన అని అది కూడా ఒక 5,000 ప్లస్ 2,000 7,000 రూపాయలు ఇచ్చారు. ఇవన్నీ రావాలి అంటే మీ ఖాతాలు రన్నింగ్లో ఉండాలి, ప్లస్ ఎన్పిసిఐకి లింకింగ్ ఉండాలి. తల్లికి వందనం అంటే మీకే వస్తుంది, అంటే మీ కొడుకు కానీ కూతురు ఎవరికున్నా కానీ ఆల్రెడీ వచ్చే ఉంటాయి. కొంతమందికి రాని వాళ్ళు ఎవరు అంటే ఇవన్నీ లింక్ చేసుకుంటే కానీ ఇవన్నీ బెనిఫిట్స్ రావు అనమాట. నెక్స్ట్ జన సురక్ష స్కీమ్స్ అన్నీ ఉన్నాయి. అంటే సురక్ష బీమా యోజన అని, నెక్స్ట్ జీవన్ జ్యోతి బీమా యోజన, 2 స్కీమ్స్ ఉన్నాయి. ఈ 2 స్కీమ్స్లో మీరు చేసుకోగలిగితే ఆల్రెడీ చేసుకుంటే ఓకే, అది సంవత్సరానికి ఒకసారి వ్యాలిడ్. సురక్ష బీమా యోజన అని సంవత్సరానికి 20 రూపాయలు, జీవన్ జ్యోతి బీమా యోజన అని సంవత్సరానికి 436 రూపాయలు. అది మీకు సంవత్సరానికి మీకు అయ్యే ఖర్చు 456 రూపాయలు. కానీ మీకు 4 లక్షల ఆర్థిక భరోసా వస్తుంది సంవత్సరానికి. సపోజ్ మీకు ఏమన్నా రిస్క్ జరిగితే ఏమన్నా ఇన్ ఫ్యూచర్లో ఏమన్నా అయినా కానీ అది మీకు ఆర్థిక భరోసా అనమాట. కాకపోతే అది ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి. ఇదేంటంటే ఇది ఆల్ ఓవర్ ఇండియాలో జరుగుతున్న ఈ క్యాంపెయిన్ అనమాట. సరే ఎట్లాగో ఇక్కడ కూడా డిస్కస్ చేస్తే బాగుంటుంది కదా అని నేను చెప్తున్నాను. తర్వాత అతుల్ పెన్షన్ యోజన అని ఉంది. అది కూడా ఎవరన్నా జాయిన్ కాకపోతే కనుక మీకు అందరికీ కూడా జాతీయ బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటాయి. ఏ బ్యాంకులో ఉన్నా సరే ఆ శాఖకి వెళ్ళి ఈ స్కీమ్స్ గురించి అడగండి, దానికి అప్లికేషన్ ఇస్తారు. దాన్ని మీ కన్సెంట్ తీసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే ఉద్యోగస్తుల కంటే మాకు తర్వాత పెన్షన్స్ వస్తాయి, మీకు అందరికీ ఎటువంటి పెన్షన్స్ కానీ ఏమి ఉండవు. అంటే 40 ఏళ్ళు లోపు వాళ్ళు ఎవరన్నా చేసుకోవచ్చు. ఆ వయసు బట్టి ఆ ప్రీమియం కూడా ఉంటుంది. 60 ఏళ్ళ వరకు కట్టుకోవాలి. 60 ఏళ్ళ తర్వాత మీకు ప్రతి నెల 1000 నుంచి 5,000 రూపాయల వరకు పెన్షన్ వస్తుంది. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పథకాలు ఇది. కాబట్టి ఇవన్నీ ఎవరు లేకపోయినా కానీ మీ సంబంధిత బ్యాంక్ శాఖకి వెళ్ళి అడిగి చేసుకోండి. ఆల్రెడీ కొంతమంది కవర్ అయ్యే ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మీకనే కాదు ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఉపయోగమే. అనుకోకుండా సంఘటనలు ఏమైనా జరిగితే కనుక అందరూ కూడా ఇందులో చేసుకోండి. ప్లస్ అట్లాగే మీకు ఉండే ప్రతి ఖాతాకి నామినేషన్ పెట్టుకోండి. నామినేషన్ ఉంటే అంటే మీ తర్వాత ఎవరు నామినేషన్ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. అంటే తర్వాత ఏమైనా రిస్క్ జరిగినా కానీ క్లెయిమ్ సెటిల్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది. లేదంటే మళ్ళీ మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఇవన్నీ చాలా టైం పట్టి ప్రాసెస్ ఉంటుంది. ప్రతి ఖాతాకి మీ ఇండివిజువల్గా దేనికి ఉన్నా కానీ ఈవెన్ గోల్డ్ లోన్ ఉన్నా కానీ దానికి కూడా నామినేషన్ పెట్టుకోవచ్చు. నామినేషన్ అనేది కంపల్సరీగా పెట్టుకోండి ప్రతి అకౌంట్స్కి. ఇంకా చెప్పండి. అంటే మాకు దాని గురించి ఏం తెలియదు కదా, అదంతా కదే కట్ అయిపోతుంది. అది జీవన్ జ్యోతి బీమా యోజన అని 2 లక్షల కవరేజ్ ఉంటుంది. అంటే 2 బ్యాంకులు ఉంటే 2 బ్యాంకుల నుంచి కట్ అవుతుంది. అంటే ఎస్బీఐ నుంచి ఒకటి కట్ అవుతుంది, నాకు యూనియన్ కానీ దాని నుంచి కానీ కట్ అవుతుంది. ఒక చోట చేసుకోవచ్చు, ఒక చోట డీలింగ్ చేసుకోవచ్చు. అంటే 2 చోట్ల ఉంటే ఏం ప్రాబ్లం లేదా? ఒక చోటే అది క్లెయిమ్ వస్తుంది. అంటే నామినీ పెట్టచ్చు అంటున్నారు కదా, అక్కడ ఒకరిని ఇక్కడ ఒకరిని పెట్టేయచ్చు కదా. మీకు యాక్చువల్గా క్లెయిమ్ అయితే ఒక చోట వస్తుంది. ఏమైనా జరిగినా కానీ
అంతే, అంటే రెండు ఉన్నా పర్లేదు కదా. థ్యాంక్స్ సార్. ఇంటర్నల్ లెండింగ్ అంటే వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు. రెండోది ఏంటంటే లోన్ ఇచ్చేటప్పుడు మనకి ఇంటర్నల్ లెండింగ్ ఉంటే ఆన్ రికార్డ్ వీళ్ళు రెగ్యులర్గా పే చేసుకుంటారు. బుక్ కీపింగ్ రెగ్యులర్గా ఉండాలి. అది ఆర్పీలు కానీ వివోఎల్ కానీ చూడాలి. ఫిజికల్గా క్యాష్ ఉండాలా అనే డిమాండ్ ఉంది. అసలు ఇంటర్నల్ లెండింగ్కి చాలామంది యాక్సెప్ట్ చేయట్లేదు. అది ఎంకరేజ్ చేయాలి కదా. ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి కొంచెం అర్థం చేసుకోవడానికంటే భయం ఉంది. ఇక్కడ బ్యాంక్స్ కూడా ఇప్పుడు మనం ఎన్హాన్స్ చేసుకొని ప్రతి డోస్ పెంచుకొని ఎలా అంటే మెయిన్ ముఖ్యంగా ఇంటర్నల్ లెండింగ్లో అనేది అంటే బయటికి వెళ్ళకుండా ఫండ్ ఉన్న దాంట్లో మీరే లెండ్ చేసుకోవచ్చు ఇంటర్నల్గా. అది కూడా మంచి పద్ధతే. అంటే దానివల్ల ఎవరు ఇది భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇంటర్నల్ లెండింగ్ అనేది ఒక మెయిన్ పార్ట్. ప్లస్ అలాగే మీ బుక్ కీపింగ్ రికార్డ్ అంతా కూడా రెగ్యులర్గా ఉంచుకోవాలి. ఇప్పుడంతా ఇంకా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి ఆన్లైన్లో మీరు అంటే మాకు ఏదైతే వస్తుందో దాని రిలేటెడ్ కూడా ఎంసీపీలో కూడా అదే వస్తుంది మేడం. సూక్ష్మ ఎంసీ మైక్రో క్రెడిట్ ప్లాన్ అందులో కూడా మొత్తం వాళ్ళు ఏదైతే చేస్తున్నారో మొత్తం డేటా అంతా వచ్చేస్తుంది. అది ఇంకా దాన్ని బేస్ చేసుకుని బ్యాంక్స్ ఫర్దర్గా ప్రొసీడ్ అయిపోతాయి లెండింగ్. అదేలే అదే అవునవును. అదే ఇప్పుడు బ్యాంక్స్లో మీకు అదే ఇందాక కూడా చెప్పాను కదా, బ్యాంక్స్లో అంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏది ఉన్నా కానీ ఎక్కడ తీసుకున్నా కానీ మీకు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ వస్తుంది. ప్లస్ మీకు వడ్డీ కూడా ఆల్మోస్ట్ 7 to 10% అంతకన్నా ఎక్కువ పడదు. ఇప్పుడు సపోజ్ మీరు ఎక్కడన్నా బయటికి వెళ్ళారనుకోండి మైక్రో ఫైనాన్స్ సంస్థలు కానీ ఇంకా వేరే దీనికి ఆల్మోస్ట్ మీకు ₹2 నుంచి ₹3 వడ్డీ పడుతుంది. అంటే 24 నుంచి 36% వరకు. కనుక ఆర్బీఐ రికగ్నైజ్డ్ మా నేషనలైజ్డ్ బ్యాంక్స్లోనే మీరు లోన్స్ తీసుకోండి. బ్యాంక్స్ కూడా అంటే గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం అంటే మేమంతా కూడా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మేము ఫాలో అవుతాం. అట్లాగే స్టేట్ గవర్నమెంట్ గైడ్లైన్స్. కాబట్టి బ్యాంక్స్లో తీసుకుంటే మీకు కూడా సెక్యూరిటీ ఉంటుంది, సేఫెస్ట్. మీ మనీ కూడా ఎక్కడికి పోదు. మీరు తీసుకున్న అమౌంట్ కానీ మీరు ప్రాపర్గా రీపేమెంట్ చేస్తే ఇంకా ఫర్దర్గా కూడా మీకు ఇంక్రీజ్ చేసి బ్యాంక్స్ వేరే స్కీమ్స్లో కూడా లోన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక ఒక్క నిమిషం మేడం, మా ఎల్డీఎం ఆఫీస్ నుంచి మేడం భ్రమరమ్మిక గారు వచ్చారు. ఆవిడ కూడా కొంచెం బ్రీఫింగ్ ఇస్తారు. సభకు నమస్కారం. మీ అందరికీ నమస్కారం అక్క. నా పేరు వచ్చేసి భ్రమరాంబ. నేను కెనరా బ్యాంక్లో కౌన్సిలర్గా వర్క్ చేస్తున్నాను. అయితే ఫస్ట్ మెయిన్ మనము థీమ్ గురించి మాట్లాడదాం అక్క. మైక్రో ఫైనాన్స్ గురించే మెయిన్గా ఈ అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేశారు కాబట్టి ఫస్ట్ దాని గురించి మాట్లాడదాము. బ్యాంకుల్లో మీకు కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు అంటే లోన్లు అయితే అన్ని రకాల లోన్లు ఇస్తున్నారు. అలాంటప్పుడు మైక్రో ఫైనాన్స్కి ఎందుకు వెళ్తున్నారు అన్నది ఎవరైనా ఒక్కరు చెప్పగలిగితే నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అంటే ఇక్కడ ₹1 వడ్డీకి మనకి డబ్బులు దొరుకుతున్నప్పుడు 2 నుంచి ₹10 వడ్డీ వరకు చెల్లించాలని ఎందుకు అనుకుంటున్నారు? అంటే మనకు అన్ని ఎక్కువ డబ్బులైనా ఉండిండి అలా చెల్లించాలంటే, లేదంటే మన సిచ్యుయేషన్స్ అయినా అలాగ ఉండాలి, అంతే కదా? ఏదైంది అది చెప్పండి. వాటి మీద అవేర్నెస్ లేదు కాబట్టి వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే మేమే వస్తున్నాం, మీకు లోన్ ఇస్తాం తీసుకోండి అని అడుగుతున్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు ఇదేదో ఇంటి దగ్గరికే వస్తున్నారు కదా, అది వాళ్ళు అంత క్యాలిక్యులేషన్ చేసుకునే సిచ్యుయేషన్లో లేరు జనాలు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడున్న సమస్య ఏంటంటే రేపు అమ్మాయి పెళ్ళో ఇంకేంటి ఇప్పుడు మా మేడం గారు చెప్పారు దాకా. కాబట్టి అట్లా అవసరాన్ని బట్టి వాళ్ళు ఏదైతే తొందరగా వస్తుందో దాన్ని తీసుకోవడానికి చెప్తున్నారు కాబట్టి ఎక్కువ మైక్రో ఫైనాన్స్కి వెళ్తున్నారు. ప్లస్ డాక్టర్ వడ్డీ తీసుకున్నా కూడా వాటిని కట్టకపోయినా కూడా వాళ్ళు ఏదైనా పనికి వెళ్తుంటారు, వాళ్ళు కుంటుబడి ఉంటుంది పని, వారం రోజులు పని ఉంటుందని వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళకి ఆ 2 రోజులు పని దొరకలేదు అనుకుంటే ఇంకో అప్పు కోసం అది కట్టాలంటే వాళ్ళు ఇంకో అప్పు కావాలి. కాబట్టి వాళ్ళు మైక్రో ఫైనాన్స్ను ఆశ్రయిస్తున్నారు.
అక్క అంటే మనం ఏం చేస్తామంటే బ్యాంకుకి పోవాలంటే ఇంటి దగ్గర నుంచి బ్యాంక్ వరకు పోవాలా, లేదంటే ఆ రోజు మనం చేయాల్సిన పనిని పోస్ట్పోన్ చేసుకొని బ్యాంకుకి పోవాలా. మనం ఏం ఆలోచిస్తామంటే ఒకరోజు కూలీ నష్టమైపోతాము అని చెప్పి బ్యాంకుకి పోయేదేదో మన ఇంటి దగ్గరకు వచ్చినారు అని అంటే ఇక్కడే ఈజీగా పని అయిపోతుందని ఆలోచిస్తాం కదా. కానీ మనము ఏదైనా తవ్విన గుంతలోకి పడాలా అంటే ఎంతసేపు టైం పట్టదు. ఇప్పుడు మంచి అనిపించుకునే మనకి ఎంత టైం పడుతుందో చెడు అనిపించుకునే కూడా సెకండ్ చాలు కదా. మంచి అనిపించుకునేకి తరాలు పడుతుంది టైము, చెడు అనిపించుకునేకి ఒక సెకండ్ చాలు కదా. అట్లా ఇది కూడా అంతే. ఫస్ట్ ఏం చేస్తుంది తెలుసా, అది మనల్ని బాగా దీనిలోకి దాని ట్రాన్స్లోకి లాగేసుకొని ఒక్కసారి మీరు అలవాటు పడినారనుకోండి, బ్యాంకుల చుట్టూ తిరగాల, లేదా నాకు లోన్ కావాలంటే గ్రూప్లో ఉన్న 9 మందితో పర్మిషన్ తీసుకోవాలా అని మీరు అనుకుంటున్నారు. కానీ మీకు సంఘం ద్వారా ఎన్ని రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్నది మీరు వాడుకోలేకపోతున్నారు. కాబట్టి 10 రూపాయలు వడ్డీ కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, అంతే కదా. కానీ మీ శ్రమనంతా దోచి వాళ్ళకి పెడుతున్నారు, అది మీకు అర్థం కావట్లేదు, అంతే కదా. అక్క మీరు ఈ మాట అయితే చెప్పొద్దండి, ఎందుకంటే నాకు మెప్మా పీడి మేడంతో అయితే చాలా వికసిత్ భారత్ ప్రోగ్రామ్స్ అన్ని నేను మేడంతో కలిసి చేసిన. ఈవెన్ హాలిడే రోజు మీటింగ్ ఉంది అని చెప్పిన ప్రతి చోటకి వచ్చి చెప్తాం, అంటే అవేర్నెస్ అనేది ఇస్తుంటాం. అయితే జనాలు ఏం తెలుసా, మేము వస్తున్నాము అంటేనే ఏదో వాళ్ళు వస్తారు, వాళ్ళది ఏదో వాళ్ళు చెప్తారు అనుకుంటున్నారు, కానీ అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు అని అర్థం చేసుకునే సిచ్యుయేషన్లో జనాలు లేరు. నేనేమన్నానంటే ఇప్పుడు ఇంతమంది ఇక్కడికి వచ్చి మేము చెప్తున్న మీటింగ్ వింటున్నారు, అయితే ఎంతమంది విన్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ అది ఎంతమందికి ఉపయోగపడింది అనేది ఇంపార్టెంట్ కదా. మేడం ఇంకొక విషయం మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పారు అంటే ఇన్సూరెన్స్ల గురించి చెప్పారు. బ్యాంకుల ప్రకారం ఉన్న ఇండివిజువల్ ఇన్సూరెన్సెస్ సపరేట్ ఉంటాయి. అవి కాకుండా మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చేసుకునేటటువంటి ఇన్సూరెన్స్ అయితే ప్రతి ఒక్కరికి చెప్పమని ఆర్పిసి చెప్పారు మేడం. ఎవరైతే డిపార్ట్మెంట్ హెడ్స్ ఉన్నారో వాళ్ళు కూడా చెప్పారు. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి కూడా కవర్ చేయాలని మనకి పైన నుంచి కూడా ఇది ఉంది కాబట్టి ఓకే వాళ్ళకి అదర్ దన్ దట్ ప్రైవేట్ ఏజెన్సీలతో అటాచ్ ఈ బ్యాంకులో ఇన్సూరెన్స్ కట్టిస్తున్నారు. అలాంటివి సో మెనీ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓకే, అట్లాంటిది ఉంది అన్నప్పుడు మీ ఆర్పి నుంచి అక్క మీ వాళ్ళు హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు తీసుకోకండి. లేదు అంటే మనకి సార్ వచ్చేసి లీడ్ బ్యాంక్ వచ్చేసి మనకి టవర్ క్లాక్ దగ్గర ఉన్న బ్రాంచ్ పైననే ఉంది. అట్లాంటి బ్యాంక్ ఏ బ్యాంక్ ఉంది, ఎవరు అట్లా మిమ్మల్ని ఒత్తిడితో కట్టిస్తున్నారు అన్నది మీరు ముందుకు మీకున్న సమస్య అనేది మా వరకు తెస్తేనే మేము ఏమైనా చేయగలం, అంతే కదా. అట్లా కాకుండా ఈ ఫైనాన్స్ని నమ్ముకొని మాత్రం పని చేసుకోవద్దండి. ఇట్లా రూపాయికి 10 రూపాయలు వడ్డీ కట్టుతుండి చాలామంది సూసైడ్ల వరకు కూడా వెళ్తున్నారు. అట్లా వెళ్ళే వరకు సిచ్యుయేషన్ ఎవరు తెచ్చుకుంటున్నామో అంటే మనమే తెచ్చుకుంటున్నాం, అది కదా. మీరు పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం కావాలంటే ఎడ్యుకేషన్ లోన్లు అన్ని బ్యాంకులు ఇస్తున్నాయి, అన్ని బ్యాంకులకి టార్గెట్ ఉంది, తెచ్చుకోండి, ఎవరు కాదనట్లేదు. ఏమంటే కావాల్సిన డాక్యుమెంట్స్ దాంట్లో కూడా నువ్వు ఎడ్యుకేషన్ లోన్కి అయితే 4 లక్షల వరకు వితౌట్ షూరిటీ ఇస్తుంది. అట్లాంటప్పుడు తెచ్చుకోవచ్చు కదా. ఎడ్యుకేషన్ లోన్ తెచ్చుకునేకి ఏం ప్రాబ్లం అంటే చదువు కోసం తెచ్చుకుంటున్నాము అంటే. పెళ్ళి అన్నారు, పెళ్లి కోసం కూడా మాకు మైక్రో ఫైనాన్స్ అయితే త్వరగాను లోన్స్ ఇచ్చేస్తా అంటే ఇంటి దగ్గరకు వచ్చి పని చేసి పెట్టుతుంది కాబట్టి మీరు ఆ ఫైనాన్స్ని అప్రోచ్ అవుతున్నామని చెప్తున్నారు. సరే, మీకు అప్పుడు పెళ్ళి చేయాలా అన్నప్పుడు అప్పుడే గుర్తొస్తుందా? అంతకు ముందు నుంచి మీరేం ప్లాన్ వేసుకోండరా? గవర్నమెంట్ ఒక సంవత్సరంలో ఏం పనులు చేయాలా అన్నది ఆర్థికంగా ఒక ప్లానింగ్తో ఉంటుంది. అట్లాంటప్పుడు మనం కూడా అంతే కదా. సంవత్సరం మొదలైంది అంటే సంవత్సరంలో మనకి ఏం ఖర్చులు ఉంటాయి, మనకు వచ్చే ఆదాయం ఎంత ఉంది, ఎంత ఖర్చు పెడుతున్నాము అనేది ఆలోచన చేయమా అక్క? ఎప్పుడూను ఆర్థికంగా మనకి డబ్బు మీద మాత్రము ఒక ప్లానింగ్ అనేది లేకపోతే ఫైనల్గా మనం ఏమవుతాము అంటే ఏమీ లేకుండా బికార్లుగా తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు బ్యాంకులు మిగతా వాళ్ళందరితో పోల్చినప్పుడు మన ఎస్హెచ్జీలకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు చెప్పండి? ఏమీ ఆడోళ్ళ సంఘాలు ఉన్నట్లు మొగోళ్ళ సంఘాలు ఉండకూడదా? ఎందుకు ఆడోళ్ళ సంఘాలే ఇంత బాగా ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి, మొగోళ్ళ సంఘాలు ఎందుకు లేవు చెప్పండి? ఎందుకే అంటే మగవాళ్ళకి 100 రూపాయలు ఇచ్చి ఇట్లా బయటికి పోయి పలాంది కావాలంటే మనం ఒకటి చెప్పిండే 100 రూపాయలు ఖర్చు చేసుకునే ఇంటికి వస్తారు. అదే ఒక
అమ్మాయి బయటికి వెళ్ళి అదే 100 రూపాయలు ఇవ్వండి. ఆ 100 రూపాయలు ఇచ్చినప్పుడు మీరు ఏదైతే కొనాలనుకున్నారో అదే కొని మిగిలింది ఏదైనా మీ ఆయనకి ఇవ్వకుండా మీరు పర్సులోనే దాచుకోవాలనుకుంటారు. అంటే మనం దాచుకోవడం తప్పని నేను చెప్పట్లేదు, కానీ దాన్ని ఏ విధంగా మనం వాడుకుంటున్నాము అన్నదే ఇంపార్టెంట్ కదా. కాబట్టి దయచేసి మీకు అట్లాంటి సిచ్యుయేషన్స్ ఏమన్నా ఉన్నాయంటే బ్యాంకులను అప్రోచ్ అవ్వండి. లేదంటే మీ సంఘాల్లోనే మీకు ఇండివిజువల్ లోన్స్ కూడా ఇస్తారు కదా. మీరు ఏదైతే పొదుపు చేసుకుంటారో ఆ అమౌంట్నే తిరిగి కట్టుకోండి. ఆడ 2 రూపాయలు కట్టే వడ్డీని ఇది రూపాయి వడ్డీతో తిరిగి చెల్లించుకుంటే మీ గ్రూపే అభివృద్ధి చెందుతుంది కదా. అట్లాంటప్పుడు మీ గ్రూప్ వాళ్ళని అడగడం మీకు ఎందుకు మొహమాటము? నార్మల్గా గ్రామ సంఘంలోనూ అప్పు ఇస్తారు, లేదు అంటే మీ సంఘంలోనూ అప్పు ఇస్తారు కదా. అట్లాంటప్పుడు అవి కాదనుకొని మీరు బయటికి ఎందుకు వెళ్తున్నారు? అంటే వాళ్ళు మీ ఇంటి దగ్గరకు వస్తున్నారు, ఈజీగా పని అయిపోతుందనా? ప్రాక్టికల్గా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకి మనం ఆర్పీలు ఎవరైతే పెట్టారో బ్యాంక్ దగ్గరకు వచ్చి ఒక్క కాగితం పూర్తి చేయించుకోవడం కూడా వాళ్ళకి చాలా కష్టం. వాళ్ళకి అసిస్టెన్స్ కావాలి. ఆ అసిస్టెన్స్ మనం ఇవ్వడానికే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఆర్పీలు కానీ విఓఎల్ కానీ ఉన్నారు. ఓకే మేడం. వీళ్ళ ద్వారా మీరు వీటిని వాళ్ళ దగ్గరికి తీసుకురాగలిగితే అవి సాధ్యమవుతుంది. అయితే సమస్య ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ బహుశా కొంతమంది ఆర్పీలు కూడా నాకు తెలుసున్నారు. ఆర్పీల్లో ఎక్కువ మంది ప్రభుత్వం తరఫున పనిచేసే వాళ్ళుగా ఉన్నారు తప్ప ప్రజల తరఫున పనిచేసే వాళ్ళుగా లేరు. ఇది సాడ్ థింగ్. ఎందుకంటే ఆర్పీలు అనేవాళ్ళు సమాఖ్య కింద పనిచేయాలి, కానీ అలా లేదు. నేను ఇందాక ప్రస్తావించాను, మీరు అప్పటికి వచ్చారో లేదో తెలీదు. చాలా కమిషన్స్ అసలు లోన్ ఇచ్చేటప్పుడు కమిషన్ ఎందుకు? ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శి మేడం గారికి, ఎల్డిఎం గారికి, తర్వాత వాసుదేవరెడ్డి, తర్వాత ఇక్కడ వేదికను అలంకరించిన ఐద్వా లీడర్స్ అందరికీ, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. మీరు ఆల్రెడీ అందరూ గ్రూపుల్లోనే ఉన్నారని చెప్తున్నారు కాబట్టి నేను మేడం చెప్పిన విధంగా మా వాళ్ళకి చాలా అవేర్నెస్ అనేది ఉందనేది అది వాస్తవము. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇవి చెప్పాలంటే కొంత నేను దగ్గర 30 ఏండ్లు ఇదే స్కీమ్స్లోనే గ్రూపులతోనే పనిచేస్తున్నాను. నేను 97లో ఫస్ట్ గ్రూప్స్ తయారు చేశారు. అంటే ప్రభుత్వం అప్పుడు చెప్పడము, మనం గ్రూప్స్ తయారు చేయడం జరిగింది. అప్పుడు గ్రూప్స్ తయారు చేయాలంటే ఒక గ్రూప్ తయారు చేయాలంటే 2-3 నెలలు పట్టేది. అంటే లేడీస్ ఎవరు బయటకు వచ్చేవాళ్ళు కాదు. అప్పుడు కష్టపడి చేసిన గ్రూప్స్కి 5,000 బ్యాంక్ లింకేజ్ ఇవ్వడం కూడా చాలా గ్రేట్ అనమాట. అది అట్లా రాంగా బాగా వాళ్ళు కట్టుకొని బ్యాంకులతో నమ్మకాన్ని పెంచుకోవడం వల్ల ఇప్పుడు దగ్గర 20 లక్షల వరకు మనకి బ్యాంక్ లోన్స్ వస్తున్నాయి. చాలా గ్రూప్స్ 20 lakhs తీసుకుంటున్నారు నాకు తెలిసి ఇవి టౌన్లో. మరి అప్పుడు కరప్షన్ అనేది ఏమీ ఉండేది కాదు, అంటే అంత స్వచ్ఛందంగా చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు మన మేడం చెప్పేదాన్ని బట్టి కరప్షన్ అనేది చాలా ఎక్కువ అవుతూ ఉంది. ఇలాంటి కరప్షన్ తగ్గించడాని కోసమనే మనం ఎక్కువ ఎండి గారు ఎస్హెచ్జి ప్రొఫైలింగ్ అనేది ఒకటి చేశారు. అంటే ఇది డిసెంబర్లో స్టార్ట్ అయింది, ఒక 3-4 నెలలు జరిగింది. అంటే ప్రతి గ్రూపు వాళ్ళ డీటెయిల్స్ అనమాట, గ్రూప్ డీటెయిల్స్, ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ పొదుపులు ఎంత ఉన్నాయి, వాళ్ళ ఆర్థికంగా వాళ్ళంటే ఏమన్నా లైవ్లీవుడ్ యాక్టివిటీస్ చేస్తున్నారా, తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏం చదువుతున్నారు, ఇట్లా ప్రతి డీటెయిల్స్ మొత్తం ఆన్లైన్లో చేశారనమాట. ఇప్పుడు ఆన్లైన్లో చేయడం వల్ల మెయిన్ మనకు సమస్య ఎలా తీరుతుందంటే, ఇప్పుడు మన మేడం చెప్తున్నారు, ఎందుకంటే కమిషన్స్ లేకుండా ఏవి కూడా గ్రూప్స్ పనిచేయడం లేదు, ప్రతి ఒక్కరూ కమిషన్స్ తీసుకుంటున్నారని. అలాంటివి తగ్గించాలన్న ఉద్దేశంతోనే ఇప్పుడు మీ గ్రూప్ లీడరు మీకు వేరే వాళ్ళే అవసరం లేదు, మీ గ్రూప్ లీడర్లోనే ఎవరైనా చదువుకున్న వాళ్ళు మాకు లోన్ కావాలని రిక్వెస్ట్ ఆన్లైన్లో మేము యాప్ కూడా పెడుతున్నాము, ఇది ఆల్రెడీ పెట్టేశాము. ఆ యాప్లో మీరు ఓకే చేస్తే మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, మీ ఫొటోస్ ఉంటాయి, మీరు ఎంత పొదుపున్నారు, టోటల్ మన హిస్టరీ అంతా దాంట్లో ఉంటుంది. మీరు దాంట్లో క్లిక్ చేసినారంటే ఆటోమేటిక్గా సిఓకి వస్తుంది. అమ్మ ఇది జాగ్రత్తగా వినాలా, కొంతసేపు మాట్లాడొద్దండి, ఒక 10 నిమిషాలు మేము చెప్పేసి వెళ్ళిపోతాము, తర్వాత నిదానంగా కూర్చొని మీరు మాట్లాడుకుందరు. మీరు ఎవరైతే ఇప్పుడు గ్రూప్ రిక్వెస్ట్ చేస్తారో మాకు లోన్ కావాలా 2 లక్షలని, అది డైరెక్ట్ మీ నుంచి సిఓకి వస్తుంది. అంటే కమ్యూనిటీ ఆర్గనైజర్ అని మున్సిపాలిటీలో పనిచేస్తుంటారు, వాళ్ళకి వస్తుంది. వాళ్ళ దగ్గర 3 days ఉంటుంది. ఆ 3 daysలో ఆమె ఓకే చేస్తే డైరెక్ట్ పీడీ ఆఫీస్కి వస్తుంది.
పీడీ ఆఫీస్కి వచ్చినాక అంటే 3 రోజుల్లో ఉంటుంది ఒక సైట్లోన. మేము కూడా ఓకే చేస్తే ఆటోమేటిక్గా బ్యాంక్ వెళ్ళిచేవాళ్ళు కాదు. అప్పుడు కష్టపడి చేసిన గ్రూప్స్కి 5,000 బ్యాంక్ లింకేజ్ ఇవ్వడం కూడా చాలా గ్రేట్ అనమాట. అది అట్లా రాంగా బాగా వాళ్ళు కట్టుకొని బ్యాంకులతో నమ్మకాన్ని పెంచుకోవడం వల్ల ఇప్పుడు దగ్గర 20 లక్షల వరకు మనకి బ్యాంక్ లోన్స్ వస్తున్నాయి. చాలా గ్రూప్స్ 20 lakhs తీసుకుంటున్నారు నాకు తెలిసి టౌన్లో. మరి అప్పుడు కరప్షన్ అనేది ఏమీ ఉండేది కాదు, అంటే అంత స్వచ్ఛందంగా చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు మన మేడం చెప్పేదాన్ని బట్టి కరప్షన్ అనేది చాలా ఎక్కువ అవుతూ ఉంది. ఇలాంటి కరప్షన్ తగ్గించడానికోసమనే మనం ఎక్కువ ఎండి గారు ఎస్హెచ్జి ప్రొఫైలింగ్ అనేది ఒకటి చేశారు. అంటే ఇది డిసెంబర్లో స్టార్ట్ అయింది, ఒక 3-4 నెలలు జరిగింది. అంటే ప్రతి గ్రూపు వాళ్ళ డీటెయిల్స్ అనమాట, గ్రూప్ డీటెయిల్స్, ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ పొదుపులు ఎంత ఉన్నాయి, వాళ్ళ ఆర్థికంగా వాళ్ళంటే ఏమన్నా లైవ్లీవుడ్ యాక్టివిటీస్ చేస్తున్నారా, తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏం చదువుతున్నారు, ఇట్లా ప్రతి డీటెయిల్స్ మొత్తం ఆన్లైన్లో చేశారనమాట. ఇప్పుడు ఆన్లైన్లో చేయడం వల్ల మెయిన్ మనకు సమస్య ఎలా తీరుతుందంటే, ఇప్పుడు మన మేడం చెప్తున్నారు, ఎందుకంటే కమిషన్స్ లేకుండా ఏవి కూడా గ్రూప్స్ పనిచేయడం లేదు, ప్రతి ఒక్కరూ కమిషన్స్ తీసుకుంటున్నారని. అలాంటివి తగ్గించాలన్న ఉద్దేశంతోనే ఇప్పుడు మీ గ్రూప్ లీడరు మీకు వేరే వాళ్ళే అవసరం లేదు, మీ గ్రూప్ లీడర్లోనే ఎవరైనా చదువుకున్న వాళ్ళు మాకు లోన్ కావాలని రిక్వెస్ట్ ఆన్లైన్లో మేము యాప్ కూడా పెడుతున్నాము, ఇది ఆల్రెడీ పెట్టేశాము. ఆ యాప్లో మీరు ఓకే చేస్తే మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, మీ ఫొటోస్ ఉంటాయి, మీరు ఎంత పొదుపున్నారు, టోటల్ మన హిస్టరీ అంతా దాంట్లో ఉంటుంది. మీరు దాంట్లో క్లిక్ చేసినారంటే ఆటోమేటిక్గా సీఓకి వస్తుంది. అమ్మ ఇది జాగ్రత్తగా వినాలా, కొంతసేపు మాట్లాడొద్దండి, ఒక 10 నిమిషాలు మేము చెప్పేసి వెళ్ళిపోతాము, తర్వాత నిదానంగా కూర్చొని మీరు మాట్లాడుకుందరు. మీరు ఎవరైతే ఇప్పుడు గ్రూప్ రిక్వెస్ట్ చేస్తారో మాకు లోన్ కావాలా 2 లక్షలని, అది డైరెక్ట్ మీ నుంచి సీఓకి వస్తుంది. అంటే కమ్యూనిటీ ఆర్గనైజర్ అని మున్సిపాలిటీల్లో పనిచేస్తుంటారు, వాళ్ళకి వస్తుంది. వాళ్ళ దగ్గర 3 days ఉంటుంది. ఆ 3 daysలో ఆమె ఓకే చేస్తే డైరెక్ట్ పీడీ ఆఫీస్కి వస్తుంది. పీడీ ఆఫీస్కి వచ్చినాక అంటే 3 రోజుల్లో ఉంటుంది ఒక సైట్లోన. మేము కూడా ఓకే చేస్తే ఆటోమేటిక్గా బ్యాంక్ వెళ్ళిపోతుంది. బ్యాంక్ మేనేజర్ అవన్నీ చూసి మిమ్మల్ని ఆటోమేటిక్గా మీరు పెట్టింటారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది, సార్ మేము ఇలా పెట్టాము, మా గ్రూప్ వచ్చింది, మీరు మాకు ఇవ్వండి అంటే అతను మొత్తం టోటల్గా రియల్గా క్యాండిడేట్స్ కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం అన్నీ లైవ్లోనే ఉంటాయి అక్కడ. తర్వాత ఇప్పుడు ఆడిట్ అనేది మేడం కొంచెం వినాలి, ఆడిట్ అనేది మన గవర్నమెంట్ నుంచి వచ్చింది. అంటే టీఎల్ఎఫ్లకి 1000 రూపాయలు, ఎస్ఎల్ఎఫ్లకి 500, గ్రూప్కి 300. ఈ ఆడిట్ కూడా ఎందుకు చేయమంటున్నారంటే మనదంతా మొత్తం రికార్డు మన గురించి, మన పిల్లల గురించి, మనం ఏం చేస్తాము ఇవన్నీ ఆన్లైన్లోకి వచ్చేసినాయి. మన గ్రూప్ డీటెయిల్స్ కూడా తెలవాలి కదా, ఆ ఉద్దేశంతోనే చార్టర్డ్ అకౌంట్లు మాట్లాడి ప్రైవేట్ వాళ్ళని మాట్లాడి మొత్తం స్టేట్ అంతా జరుగుతుంది, ఇక్కడ ఒక్కతానే కాదు. ఈ ఒక్కసారి మనం ఆడిట్ దాంట్లో చేపిస్తాము, అదంతా నీట్గా వచ్చినాక అది ఆన్లైన్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ టైం ఆటోమేటిక్గా మనం ఇంకెవరు ప్రమేయం లేకుండా జరిగిపోతుంది. ఎవరి ఇయర్ ఉండకపోవచ్చు. 4 ఏళ్ళ నుంచి చేయలేదు అసలు గ్రూప్కి అయితే చేయలేదు ఎక్కడ మనం ఇంతవరకు. ఇప్పుడే స్టార్ట్ చేశారు ఇది ఎస్హెచ్జి గ్రూప్స్. ఎస్ఎల్ఎఫ్లు చేస్తున్నారు కానీ ఎస్హెచ్జీలు ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. స్టేట్లో ఇదే ఫస్ట్ చేస్తున్నాము. ఇదంతా ఆన్లైన్లో రావడానే ఉద్దేశంతోనే మనం చేస్తున్నాము. ఇది గవర్నమెంట్ ఇచ్చిందే. 300 కంటే ₹1 కూడా మీరు ఎక్కువ ఇవ్వద్దండి ఎవరికి కూడా. ఇది ఓపెన్, మేము అందరికీ చెప్పాము. మళ్ళీ మీరు ఎక్కువ ఎందుకు ఇస్తున్నారో నాకు తెలియదు. ఇది కూడా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఎస్హెచ్జి బుక్ సెట్స్, ఇవి కూడా మేము గవర్నమెంట్ మనకు చెప్పింది 250 రూపీస్, అంటే ₹250 ఒక సెట్టు. మరి మీరు 600 అని చెప్తున్నారు, నాకు అదే అర్థం కాలేదు. అంతంత డబ్బులు ఎందుకు మీరు ఇస్తున్నారో తెలియదు. ₹250 అమ్మ. మీరు ఎవరైనా ఏదన్నా ఉన్నప్పుడు మా మెక్మా ఆఫీస్ ఇక్కడే 2nd రోడ్లో ఉంది కదా, అక్కడికి వచ్చి మీరు చెప్పండి పలానా ఏరియాలో ఇలా జరుగుతుందని, మేము ఆటోమేటిక్గా మేము విషయాలన్నీ మాట్లాడి మేము సెట్ చేస్తాం. ₹250 ₹1 కూడా ఎవరికి ఎక్కువ ఇవ్వద్దండి బుక్ సెట్స్ కోసం. ఎందుకంటే ఈ బుక్స్ అన్నీ ఎవరీ ఇయర్ మారుస్తున్నారు, అవి ఖచ్చితంగా మనకు రికార్డు మెయింటైన్ చేసే కావాలి కాబట్టి అవన్నీ మనం తీసుకోవాల్సి ఉండే కాబట్టి తీసుకోండి. తర్వాత ఇంకోటి ఆర్పి కూడా ఆమె చేసే పనులు ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఓన్లీ మీటింగ్స్ పెట్టడము, బుక్స్ రాయడము, తర్వాత ఆ వర్కే ఆమె ఉండేది వర్క్. ఇవన్నీ లేవు. బ్యాంకుకి పోయి లింకేజ్ ఇచ్చి సంతకం చేసేది
ఇట్లా అవన్నీ ఎక్కడా లేవు. కానీ వాళ్ళు ఏదో బ్యాంకర్స్ నమ్మకంతో చేసుకోబోతున్నారు, కానీ రియల్గా అఫిషియల్గా అయితే వాళ్ళ వర్క్ అయితే వాళ్ళు కాదు. తర్వాత కమిషన్స్ కూడా మీరు ఎవరికి ఇవ్వద్దండి కూడా మేము చెప్పడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే మన ఇన్సూరెన్స్లు ఇవన్నీ కూడా చెప్తున్నారు కదా, బ్యాంకర్స్ లోన్స్ ఇచ్చినప్పుడు చిన్న చిన్న ఇన్సూరెన్స్లు చేసుకోండి. ఎందుకంటే 15 రూపాయలు 20 రూపాయలు మనకేం పోదు అది. తర్వాత ఇప్పుడు చెప్పింది కదా బ్రహ్మ మేడం 450 రూపాయలు ఒకటి, అది కూడా అవి అంటే ఎవరన్నా మనకి ఇన్ కేస్ ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు, మనకి పరిస్థితులు ఎట్లెట్లో జరిగిపోతున్నాయి. ఎవరు కూడా అంటే ఎక్కడన్నా పోయిన వాళ్ళు ఇంటికి వస్తారని నమ్మకాలు కూడా లేవు. కాబట్టి ఏదన్నా ముందు జాగ్రత్తగా మనం, ఎందుకంటే లోన్ తీసుకుంటాము ఇప్పుడు ఒక 2 లక్షలు లోన్ తీసుకుంటున్నారు. 2 లక్షలు మనము ఒకవేళ ఏదైనా జరిగినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు కట్టాలంటే అవన్నీ పెద్ద ఇష్యూ అవుతాయి. అది వాళ్ళ కట్టకూడదంటే ఇది ఇన్సూరెన్స్ ఉంటే వీటికి కవర్ అవుతాయి. చాలా మందికి మన వాళ్ళు అవే కవర్ అవుతున్నాయి. ఇంకా డిపాజిట్లు ఇవన్నీ అన్నారు కాబట్టి మన బ్యాంకర్స్తో మనం మాట్లాడతాము. ఎల్డిఎం గారు అన్నీ విన్నారు కాబట్టి ఆ డిపాజిట్లు అవన్నీ అయితే వాళ్ళు సెక్యూరిటీ కోసం పెట్టుకుంటున్నారు. బట్ అంతంత పెట్టుకోవడం అయితే మంచిది కాదు, లక్షలు పెట్టుకోకూడదు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు గ్రూపులు ఇప్పుడు ఇంతకుముందు గతంలో జరిగినవి దృష్టిలో పెట్టుకునే వాళ్ళు కొన్ని చేస్తున్నారు. అలాంటివి కూడా కాకుండా మన మేనేజర్ ఎల్డిఎం గారితో కూడా మనం మాట్లాడదాము. ఏదో కొంత మినిమం పెట్టుకోవాలా, మళ్ళీ అది సక్రమంగా వాళ్ళకి కట్టిన వాళ్ళకి తర్వాత ఇచ్చేస్తారు వాళ్ళు. అట్లా చేసుకొని పోవాలి, కానీ అవి పెట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఆ విషయాలు కూడా మేము మాట్లాడతాము. మీకు ఇంతకుముందు గతంలో పరిస్థితులు వేరే, ఇప్పుడు పరిస్థితులు వేరే. ఇప్పుడు అంతా మొత్తం ఆన్లైన్ వచ్చింది, ఏది కూడా ఫ్రాడ్ జరగడానికి ఆస్కారం లేదు. తర్వాత ఇప్పుడు ప్రతి మహిళ కూడా ఒక వ్యాపారవేత్త కావాలనేది మన యొక్క ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు బ్యాంక్ లింకేజ్ ఇచ్చిన ప్రతి గ్రూప్కి, ఆ ఒక బ్యాంక్ లింకేజ్ తీసుకున్న గ్రూప్లో 10 మంది ఉంటారు. ఆ 10 మందిలో కనీసం 2-3 కన్నా ఒక యాక్టివిటీ అంటే ఏదైనా లైవ్లీవుడ్ యాక్టివిటీ. ఇప్పుడు నేను 2 లక్షలు లోన్ తీసుకొని ఏదో బంగారంట ఇంటికి కావాల్సిన కొనుక్కుంటే అవి మనం కష్టపడి ఎన్నికైతే కట్టగలుగుతాం, కానీ మన ఆర్థికంగా అభివృద్ధి చెందలేమన్నమాట. అందుకని ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా వాళ్ళని ఒప్పించి ఏదైనా ఒక లైవ్లీవుడ్ యాక్టివిటీస్ వాళ్ళ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు వ్యాపారాలు. అట్లా పెట్టుకోవడానికి ప్రోత్సాహం చేయండి అని గవర్నమెంట్ ప్రభుత్వం వారు చెప్పడము. ఇంతకుముందు మేము కూడా ఎవరివి చేయలేదు, సర్లే డబ్బులు ఇప్పించినాం విడిచిపెట్టేసినాం బ్యాంక్ లింకేజ్. కానీ ఇప్పుడు అట్లా కాదు, మనకి 1048 ఇచ్చారు మన టార్గెట్, మన అనంతపురం డిస్టిక్కే. అదే అందుకనే వాళ్ళు ఆలోచించి మీరు చేసుకోవాలా, మన ఏరియాలో ఏం పెడితే మనకు లాభాలు వస్తాయి ఇలాంటివన్నీ మనం ఆలోచించాలి. ఏమంటే ఏవో పెట్టి నష్టపోవడము అవన్నీ చేసుకోకూడదు అనమాట. ఖచ్చితంగా ఇది పెడితే నేను క్లిక్ అవుతాను, దీని నుంచి నాకు లాభం వస్తుంది, నేను ఆర్థికంగా ఎదుగుతాను అనే ఉద్దేశంతోనే మీరు అన్నీ చేసుకుంటూ పోవాలి. కానీ ఊరికి ఎవరో చెప్పినారని చెప్పి ప్రతి వాళ్ళు చీర వ్యాపారం పెడితే కొనేవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పు? మనం ఉండే గ్రూప్లో 10 మంది చీర వ్యాపారం పెడితే కొనేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఏదైనా కానీ మీరు ఆలోచించుకొని ఏం యూనిట్ పెడితే మనకు వ్యాపారాలు జరుగుతాయి అనేది డిసైడ్ చేసుకొని దాని ప్రకారం మీరు ముందుకెళ్ళండి. నేను ప్రభుత్వం చెప్పేది కూడా అదే, మీరు ఎత్తు తిరిగి ఆర్థికంగా ముందుకెళ్ళాలి. ఇప్పుడు జెంట్స్ గ్రూప్స్ కూడా చేపిమన్నారు, మేము ఆల్రెడీ అవి కూడా చేసాము కొన్ని, మొన్న ఒక 100 వరకు. వాళ్ళకి ఇప్పుడు బ్యాంక్ లోన్లు కూడా ఇవ్వడానికి బ్యాంకర్స్ భయపడుతున్నారు, ఎందుకంటే వాళ్ళు కడతారో లేదు ఇట్లా ఉన్నాయి. కాబట్టి నేను వాళ్ళని మరీ వేరే ఇదిగా మాట్లాడడం లేదు. వాళ్ళు కూడా మన మీద అంటే బ్యాంకర్స్ వీళ్ళ మీద నమ్మకం పెట్టుకోవాలి, ఇచ్చి ధైర్యంగా వాళ్ళని కట్టి సెట్ అవుతారు వాళ్ళు కూడా. కాబట్టి వాళ్ళకి లేని అవకాశాలు మనకు ఉన్నాయి. మనం ఆర్థికంగా అన్ని విధాల లక్షాధికారులు అయినాం. నాకు తెలిసి ఒక్కొక్క మెంబర్ 2 లక్షలు తీసుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం మనకు అనుగ్రహించిన ఈ యొక్క పనిని మనం సద్వినియోగం చేసుకోవాలి, దాన్ని దుర్వినియోగం చేసుకోవద్దండి. ఏదైనా వ్యాపారాలు పెట్టండి మేడం, మేము ఇలాంటి పెట్టాలనుకున్నామంటే అవి ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అనేది కూడా మేము చెప్తాము. ఇప్పుడు ప్లాస్టిక్ నిరోధిస్తున్నారు, మనం ప్లాస్టిక్ కవర్స్ వాడకూడదని, అది వాడితే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయనేది కూడా మనం చెప్తున్నాము. ఆ ప్లాస్టిక్ వాడడం వల్ల రాంగ మన అసలు బ్రతికే చాలా ఇదైపోతుంది. మేము అన్నిసార్లు చెప్తున్నాం, దాని నుంచి క్యాన్సర్స్ వస్తున్నాయి. మనకేం చెడ్డ అలవాట్లు ఎవరుకున్నాయి చెప్పండి? ఎవరికి లేదు. మనం తినే ఫుడ్ అంతా కెమికల్స్ ఫుడ్డే మనం తింటున్నాము. తర్వాత ఈ ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేసుకొని అది తినడం వల్ల కూడా మనకు వస్తుంది. మన బాడీలో టెస్ట్ చేస్తే ప్లాస్టిక్ కణాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. రాంగ్ ఇప్పుడు మీరు టీవీలో యాడ్ చూస్తున్నారు లేదు, సముద్రాల్లో మళ్ళీ కొన్ని ఏండ్లకి చేపలు ఏం కనపడవంటే ప్లాస్టిక్ కవర్సే కనిపిస్తాయంట. అట్లాంటి పరిస్థితి వస్తుంది. దాని నుంచి చాలా చెడ్డ ప్రాబ్లమ్స్ అన్నీ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి
అలాంటివి అవాయిడ్ చేయాలంటే మీరు వాళ్ళతోనే బ్యాగ్ కుట్టియడము, ఇస్త్రాకులు అల్లించడం, అంటే ప్లాస్టిక్ దాంట్లో తినకూడదు కదా, ఇట్లాంటివన్నీ చెప్తాంది గవర్నమెంట్. అందుకనే మేము వాటిని ప్రోత్సహిస్తున్నాము, చేయండి. మన దగ్గర ఇప్పుడు మన టౌన్లో 4,000 గ్రూపులు ఉన్నాయంటే 40,000 మంది మన దగ్గర ఉన్నారు గ్రూప్స్. మరి 40,000 మంది మనం ఉన్నామంటే ఎంత పని మనం చేయొచ్చు. ఆ ఉద్దేశంతోనే మీకు పెట్టుకోవడానికి చెప్తాం, కానీ మీరు నష్టపోకూడదని ఎప్పుడు మేము చెప్పము. ఇప్పుడు ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తున్నారు కాబట్టి దాని ప్రత్యామ్నాయంగా మనం ఇలాంటివి చేసుకుంటే ఆటోమేటిక్గా ఇప్పుడు మార్కెటింగ్ కూడా మేము చూపిస్తామని కూడా చెప్తున్నాము. ఇట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు మనం దాన్ని నిలబడితే మనం సెట్ అవుతాం. ఇట్లాంటివి మీరు డౌట్లు ఏం పెట్టుకోవద్దండి. ఏది కూడా ఇప్పటి నుంచి కరప్షన్ అనేది ఉండదు. మీరు ఎవరికి డబ్బులు ఇవ్వద్దండి. ఇప్పుడు మేడం చెప్పినట్టు ఎవరికి ఇవ్వద్దండి. మీరు ఇవ్వకుంటే ఆటోమేటిక్గా అవే జరిగిపోతాయి, ఎక్కడ కూడా ఆగవు. నేను చూడుకున్నా ఆగవు అని చెప్తున్నాను కదా. కాబట్టి ఇంక నుంచి మీరు అవన్నీ మానేసి దయచేసి గ్రూపుల్లో మంచిగా ఉండి, గ్రూప్ మీటింగ్స్కి అయితే మీరు ఖచ్చితంగా పోవాలి. పోకుంటే మీ గ్రూప్ మీటింగ్స్లో ఏం గ్రూప్లో జరుగుతుందనేది తెలియదు. మీరు నెలకు ఒకసారి జరుగుతుంది మీ దగ్గర మీటింగు. ఆ మీటింగ్ మీరు అటెండ్ అయ్యి ఎంత మా పొదుపులు ఉన్నాయి, ఎంతమంది అప్పులు తీసుకున్నారు, ఎంత కట్టినారు, ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకోకపోతే, ఇంతకుముందు మన మేడం చెప్పింది ఎవరో ఒక ఆర్పి ఇన్ని లక్షలు తినిందని, కేసులు పెట్టినా అవన్నీ ఏమి కావు పోయిన తర్వాత, ఎందుకంటే వాళ్ళతో ఏమి ఉండదు, ఆల్రెడీ అంతా కంప్లీట్ చేసి ఉంటారు. కాబట్టి అట్లాంటి అవకాశాలు ఇవ్వకూడదంటే మీరు మీటింగ్లు కూడా అటెండ్ కావాలా. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నా సెకండ్ రోడ్లోనే మా ఆఫీస్ ఉంది, మెట్మా ఆఫీసు, అక్కడికి రావచ్చు. మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఆఫీస్ ఉంది, పొదుపు గ్రూపుల ఆఫీసు, అక్కడికి వెళ్ళినా మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఓకే, థ్యాంక్ మొదటగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఐదువ వారికి, ఐదువ సెక్రటరీ రమాదేవి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. ఎందుకంటే మేము డిపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ, మహిళలతో పనిచేస్తున్నప్పటికీ ఇటువంటి అవేర్నెస్ అనేది తీసుకొచ్చే పరిస్థితి, అవకాశము లేకుండా పోతుంది. ఎందుకంటే మాకున్న పని ఒత్తిడి కావచ్చు, మాకున్న వివిధ రకాల కార్యక్రమాలు కావచ్చు, గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్ కావచ్చు. సో ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అయితే ఇక్కడ చెప్తుంటే మీరు చాలామంది మీ కార్యక్రమాల్లో మీరు జరిగిపోతున్నాయి. మన ఏదైనా సీరియల్ వస్తే మాత్రం కళ్ళు అప్పగించుకొని చూసేస్తుంటాం, చూస్తామా చూడమా రేపేం జరుగుతుంది. ఇప్పుడు మా ఇంట్లో మరీ దారుణమైంది, ఈ డిటిహెచ్లు వచ్చినాయి మేడం, దాన్ని ఏమంటారు, నెట్లు వచ్చినాయి. ఈ సీరియల్స్ని ఓటీటీలో పెడుతున్నారు పాటలుగా. అవి ఎప్పుడో గతం కూడా ఇప్పుడు చూసుకోవచ్చు. మరి వాటి మీద అంత ఆసక్తి ఉన్నప్పుడు మన జీవితంలో అత్యంత ముఖ్యమైన ఆర్థిక ఆసరా అయినటువంటి మన సంఘాల మీద మనకెందుకు అంత ఆసక్తి లేదు? మీలో అవేర్నెస్ లేకపోవడం వల్ల, నేను వాస్తవం చెప్తున్నా, మీరు బాధపడినా ఉన్నమాట చెప్తా, మీలో అవేర్నెస్ లేకపోవడం వల్ల, మీలో చైతన్యం లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు నిలదీయండి, ఎందుకు ఇవ్వాలా డబ్బులని మీరు అడగండి గట్టిగా. వాళ్ళు ఇంకోసారి అడుగుతారని చూద్దాం. మీరేమంటే ఒక 50 ఇచ్చేస్తే పోతుంది, ఒక 100 ఇచ్చేస్తే పోతుంది, మాకు తలనొప్పి తగ్గిపోతుంది. అవునా కాదా? ఓపెన్గా మాట్లాడుకుందాం అని మనలో ఉన్నటువంటి ఎస్పెషల్లీ మహిళా సోదరి మనలో చాలా గొప్ప గుణం ఉంటుంది. వాళ్ళు కదా కష్టపడుతున్నారు కదా, తిరుగుతున్నారు, ఇద్దాంలే. మీరు 100 ఇద్దాం అనుకుంటారు, వాళ్ళు 200 అడుగుతారు. అక్కడే మొదలవుతుంది అసలు సమస్య. కాబట్టి మీలో చైతన్యం తెచ్చుకోండి. మీటింగు ప్రతి నెల ఒక డేట్ మీటింగ్ ఉంటుంది. పొదుపులు మీటింగ్లోనే కట్టాలా అనేది ఒక పంచసూత్రాల్లో ఒకటి అతి ముఖ్యమైన సూత్రం. మనం ఏం చేస్తామంటే ఆ బోరింగ్ కాడ కలిసినప్పుడు, ఆ పాల కేంద్రంలో కలిసినప్పుడు, లేకుంటే సాయంత్రం ఏదన్నా ఇంకో చోటు కలిసినప్పుడు, అక్క నా డబ్బులు తీసుకోవే అని ఇస్తారు.
వాస్తవం. నాకు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అండి. అది ఆమె బ్యాంకుకు కట్టిందా, పోనీ అందరూ కట్టారా, ఆ కట్టిన డబ్బులు బ్యాంకుకు చేరాయా, బ్యాంకులో మన పొదుపు జమ అయిందా అని ఎవరైనా చూసుకున్నారా? అది మీరు చూసుకున్న రోజున మీ సంఘాల భవిష్యత్తు మారుతుంది. నువ్వు డబ్బు కడుతున్నావు, ఇది నీ సంఘము అని చైతన్యం నీలో ఉండాలి. నువ్వు ఎక్కడో కనపడినప్పుడు కిరాణా కొట్టుగాడో, పచారీ కొట్టుగాడో, బోరింగ్ కాడో, పాల కేంద్రం దగ్గర బయట కలిసినప్పుడు కాదు నువ్వు డబ్బులు ఇవ్వాల్సింది. సంఘం మీటింగ్లోనే డబ్బులు ఇయ్యి. నువ్వు ఇచ్చిన డబ్బులు ఎంటర్ అయిన చూడు, ఎంటర్ అయిన డబ్బులు బ్యాంకుకి వెళ్ళాలి చూడు. అప్పుడు మీ సంఘం సక్రమంగా నడుస్తుంది. ఆ పుస్తక నిర్వహణ అనేది చాలా 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 ఇంపార్టెంట్. చాలా లైట్గా ఉంటారు. ఎంత లైట్గా ఉంటారంటే ఈ రోజుకి కూడా 15-20 ఏళ్ళ సంఘాలు కూడా మేము 20 లక్షల లోన్ తీసుకోవాలనుకుంటున్నాము, బ్యాంకు మేనేజర్ని ప్రార్థిస్తున్నాము ఇవ్వమని. ఎందుకు ప్రార్థించాలి? ఇదే రాస్తారు తీర్మానం మేడం. ఎందుకు ప్రార్థించాలి? మీరు ఏం చేయాలనుకుంటున్నారు రాయండి అక్కడ. మీకు 20 లక్షలు ఎందుకు రాయండి అక్కడ. మేమందరం 20 లక్షల రూపాయలు రుణం తీసుకోవాలని తీర్మానించుకుంటున్నాం రాయండి. ప్రార్థించుకుంటున్నాం కాదు. ఆర్పి మేడని ప్రార్థించుకుంటున్నాం. సో చైతన్యం అనేది మన దగ్గర నుంచి రావాలనేది నా ఉద్దేశం. ఫస్ట్ ప్రజల్లో చైతన్యం వస్తే ఆటోమేటిక్గా. కాబట్టి మీరు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా మీటింగ్ డేట్ పెట్టిన పోతే ఖచ్చితంగా మీటింగ్కి వెళ్ళండి. ఇలా వెళ్ళామా అలా వచ్చామా ఉండద్దు. అది ఉండదు, మహా ఏదో గంట ఉంటుంది. అందులో ఈ రోజుకి ఎంత పొదుపు ఉందమ్మా? అప్పులు కట్టిన వాళ్ళు అందరూ కట్టారా కట్టలేదా? కట్టిన అప్పులు బ్యాంకుకి వెళ్ళాయా లేదా? అలాగే ఇప్పుడు ఎవరికి అప్పు ఇవ్వాలనుకుంటున్నాము, నిజంగా ఆమెకు అంత అప్పు అవసరం ఉందా లేదా అనేది కూడా అక్కడ చర్చించాలి. చర్చ జరగాల్సిందే. జరిగితేనే వాస్తవాలు బయటకు వస్తాయి. చాలా చోట్ల పుస్తకాలు మాయమైపోతున్నాయి. పుస్తకాలు మాయమైపోతున్నాయి. ఏమవుతున్నాయి అంటే లేవు సార్. ఆ పొద్దు ఆమె దగ్గర ఉండే, ఈ పొద్దు ఈమె దగ్గర ఉండే, లేదు మళ్ళీ అయిపోయింది. పుస్తకాలు ఉండాల్సింది సంఘం లీడర్ల దగ్గర, ఆర్పీల దగ్గర కాదు. అర్థమైందా? సమాఖ్యల లీడర్ల దగ్గర. ఇక్కడ ఎంతమంది లీడర్లు ఉన్నారమ్మా? చిన్న సంఘాలు ఎత్తండి. రైజ్ యువర్ హ్యాండ్స్ అంటే లైక్ దిస్, డోంట్ లైక్ ఇలా 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 హాఫ్ హ్యాండ్, ఫుల్ హ్యాండ్, రైట్. మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయా? మీ దగ్గర ఉన్నాయా పుస్తకాలు? ఆర్పీల దగ్గర ఉన్నాయా? వెరీ గుడ్. పుస్తకాలు మీ దగ్గర ఉండాలి. అప్డేటెడ్గా రాసుకోండి దయచేసి. అలాగే పుస్తకాలు రాసేది ఆర్పి కాదు, మీరే రాయాలి. మీరు రాసి ఆర్పి దాన్ని చెక్ చేసుకోవాలి కరెక్ట్ ఉందా లేదని. ఆ విధంగా జరిగితేనే. లేదు మేడం, దే హ్యావ్ నో, బట్ దే డోంట్ హ్యావ్ అవేర్నెస్. ఎవరో ఒకరు లిటరేట్స్ ఉంటారు. మోస్ట్ ఆఫ్ దెమ్ సంఘాల్లో చదువు. నో అదే చెప్తున్నాం. ఇక్కడ మనకు అవగాహన అక్కడే కావాలి. పుస్తకాలు రాయాల్సింది సంఘంలో చదువుకున్న వాళ్ళు రాయాలి. అలాగే డబ్బులు కట్టేది, బ్యాంకుల్లో డబ్బులు కట్టేదానికి ఏం చేస్తున్నారంటే రెగ్యులర్గా ఎవరిలో ఒకరు వెళ్తున్నారు, ఆర్పి వెళ్తున్నారు. ఆర్పి కాదు వెళ్ళాల్సింది, సంఘం లీడర్లు వెళ్ళాలి. ఆ సంఘం లీడర్కి రొటేటెడ్గా, అంటే ఈ వారం ఒక అక్క వెళితే ఇంకొక వారం ఇంకొకరు వెళ్ళాలి. అర్థమైందా? ఇవి మనం చూసుకోవాల్సింది సంఘం లెవెల్లో. అలాగే లోన్ తీసుకునేటప్పుడు ఇందాక ఆ విషయం గురించి మా పీడీ మేడం గారు చెప్పారు. ఎస్ మేడం.
బట్ నేను డైరెక్టర్ కాదండి, నేను టెక్నికల్ ఎక్స్పర్ట్. నా పేరు వాసుదేవ్ రెడ్డి. నేను ఈ బ్యాంక్ లింకేజ్ కూడా మా మేడం గారు నాకు ఆదేశించారు గత వారం రోజుల నుంచి మిమ్మల్ని చూడమని చెప్పని. నేను లైవ్లీహుడ్స్ చూస్తాను, అంటే జీవనోపాధులు చూస్తాను. అలాగే మీరు రెగ్యులర్గా వెళ్ళాలి. అలాగే బ్యాంక్ ఇందాక మన ఎస్హెచ్జి లింకేజ్కి వస్తే, ఎస్హెచ్జి లింకేజ్ ఇంతవరకు ఆన్లైన్లో జరగలేదు. ఇప్పుడు ఆన్లైన్కి వచ్చింది. ఆన్లైన్లో ఏంటి అంటే ఒకళ్ళు పెట్టినారా ఇంకొకరు పెట్టినారా లేదు, మీరు లోన్ రిక్వెస్ట్ మీరు పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా ఆర్పి దగ్గర నుంచి సిఓ దగ్గర నుంచి సిఎంఎం దగ్గర నుంచి పీడి 3 days టైం ఉంటుంది. 3 days ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి వస్తుంది, నేను 3 days చూడలేదు అనుకోండి, ఆటోమేటిక్గా జంప్ అయి నా పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిపోతుంది, మేడం దగ్గరికి వెళ్తుంది. మేడం కూడా 3 days కింద చూడలేదు అనుకుంటే ఆటోమేటిక్గా అది బ్యాంకర్కి వెళ్ళిపోతుంది. అది ఫార్వర్డెడ్ కింద వెళ్ళిపోతుంది, రిజెక్టెడ్ కింద కాదు. అంటే మేము అంగీకరించకపోయినా అంగీకరించినట్లే పోతుంది. రేపొద్దున ఏదైనా సమస్య వస్తే ఆటోమేటిక్గా మేము రెస్పాన్సిబిలిటీ అవుతాం, ఎందుకంటే డిజిటల్ సిగ్నేచర్తో పోతుంది. అప్పుడు ఏమైపోతుంది అంటే రేపొద్దున సమస్య వచ్చినప్పుడు మేము లైబిలిటీ అవుతాం. కాబట్టి ఎవ్వరికి కూడా ఈ MLCC అనే మాడ్యులర్ వచ్చింది, ఇందులో ఎవరికి మనం డబ్బులు ఇవ్వాల్సిన లేదు, దయచేసి అది గుర్తుపెట్టుకోండి. అలాగే తీసుకున్న రుణాలు, అమ్మ మీరు మాట్లాడుకోద్దు తల్లి, మీరు మాట్లాడుకోండి. నాకు మళ్ళీ ఇప్పుడు నాకు మేడంకి యాక్చువల్గా 12 గంటలకు వీసీ ఉన్నింది, మాకు కంటిన్యూ ఫోన్లు వస్తున్నాయి, అయినా కూడా మేము మీతో మాట్లాడుతున్నాం. దయచేసి వినండి. ఇక్కడ తీసుకున్న రుణాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నారు మేడం అంటున్నారు, 5వ మేడం గారు కన్జంప్షన్కి ఎక్కువ రుణాలు వాడుతున్నారని. కన్జంప్షన్కి ఎక్కువ రుణాలు వాడుతున్నారు ఒప్పుకుంటాం, బట్ మీరు వస్తున్న రుణమంతా కన్జంప్షన్కే వాడుతూ వస్తుంటే మీరు రొటేషన్ రాణిలు అవుతారు కానీ మహారాణులు అయితే కారు. అర్థమైందా? ఇక్కడ తీసుకొచ్చి అక్కడ ఇస్తారు, అక్కడ రుణం తీసుకొని వచ్చి ఇక్కడ కడతారు. సో దానివల్ల మన జీవితాలు బాగుపడవు. మన జీవితాలు బాగుపడాలి ఎప్పుడు అంటే ఖచ్చితంగా మనం ఏదో జీవనోపాధి చేసుకోవాల్సిందే. ఆల్రెడీ చేస్తూ ఉంటే మీకు ఎందులో ఎవరు చెప్పినా అయినద్దండి. మీకు ఎందులో ఆసక్తి ఉంది, ఎందులో మార్కెటింగ్ ఉంది, ఎందులో మీకు చేసుకోగలము నమ్మకం ఉంది అనుకుంటే ఆ రంగంనే మీరు ఎంచుకోండి, లేకపోతే ఇబ్బంది పడతారు. ఆ బిజినెస్ అంతా కూడా నష్టాలు పడవుతుంది. సో ఇది కన్జంప్షన్కి మీరు రుణాన్ని తగ్గించుకోండి. దయచేసి ఆడంబరాలకు పోవద్దండి. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఈ సీరియల్లో ఆ శారీ కట్టింది, ఈ శారీ కట్టింది అంటే అవన్నీ బాడీ శారీలు తల్లి. నేను చెప్తున్నా అవేమో వాళ్ళ సొంత శారీలు కాదు. దయచేసి దాన్ని చూసి మీరు భ్రమపడద్దండి. ఆ నగలు చూసి భ్రమపడద్దు. అవన్నీ గోల్డ్ నగలు 10 రూపాయలు 20 రూపాయలు మార్కెట్లో అమ్మేటివి. అవి మనం తెచ్చుకోవాలి, ఇప్పుడు బంగారు వేసుకోవాలనుకుంటే మన జీవితాలు బుగ్గిపాలు అవుతాయి. అది మనము ఏ విధంగా ఉండలేమో మనిషి అక్కడ చూపిస్తున్నారు అంతే, తెర మీద ఉండకూడదని ఆ విధంగా చూసుకోండి. సో ఇది నేను చెప్పేది, కన్జంప్షన్ లోన్ తగ్గించుకొని ఇది చేసుకోండి. అలాగే ఇన్నాళ్ళు మేము ఇందాక మేడం కూడా చెప్పారు, ఇంతవరకు మా డ్యూటీ ఏంటంటే రుణం ఇప్పించడం వరకే మా డ్యూటీ. ఇప్పుడు గవర్నమెంట్ ఆ స్టేజ్ దాటేసి రుణం ఇప్పించడంతోనే మొదలయ్యేలాగా పెట్టారు. అంటే ఏంటంటే మీకు ఏదో ఉపాధి కల్పించాలి. ఇప్పుడు మీరు చూడండి, ఈరోజు బయటికి వెళ్తే సందుకో స్నాక్స్ సెంటర్ ఉంటుంది, ఉన్నాయా లేదా? గతంలో మన ఇంట్లో అమ్మా నాన్నలు, మన ఇంట్లో అమ్మలు అవ్వలు మనకు చేసి ఇచ్చేటోళ్ళు. సున్నుండలు కావాలన్నా, చెక్లాలు కావాలన్నా, నిప్పట్లు కావాలన్నా, కర్జికాయలు కావాలన్నా, కుడాలు కావాలన్నా, ఓలిగలు కావాలన్నా. ఈడ ఆ కాలం పోయింది. పండగనాపతి అయితే శామ్యాన్లు వేసుకుంటారు కమలానగర్లో ఓలిగల కోసం. ఏమంటే ఇంట్లో చేసే ఇది పోయింది. మరి మనం ఎందుకు అవకాశం ఉపయోగించుకోకూడదు? ఎవరో ఒక వ్యక్తి అంత పెద్ద స్వీట్ హౌస్ పెట్టుకొని రోజుకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు ఈ స్నాక్స్ సెంటర్ పెట్టి. ఆ వ్యక్తి పేరు ఇక్కడ చెప్పదలుచుకోలేదు. మరి మనం ఎందుకో దాన్ని అందిపుచ్చుకోకూడదు?
అక్కడ ఎవరు పని చేస్తున్నారు? మన ఎస్హెచ్ మెంబర్స్ మళ్ళీ పని చేస్తుంది. వీళ్ళు లేబర్గా పని చేస్తున్నారు, వాళ్ళు బాగుపడుతున్నారు. ఫోన్లే అదేమన్నా మనకి రాని విద్య, మనకి తెలియని విద్య, బయట షాప్ పెట్టుకున్నారు, రన్ చేసుకుంటున్నారు. కాకపోతే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, రుచి మెయింటైన్ చేస్తున్నారు, ఆటోమేటిక్గా జనాలు వెళ్తున్నారు. సో దానికైనా కొన్ని లక్షలు ఖర్చు అవుతాయా అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, కావు. సో మనం ఆలోచన చేయాలా, మనం 10 మంది కలిసాలా, మనం కలిసి చేసుకుందాము, ఇక్కడే వస్తాయి. ఇప్పుడు నేను ఒక 1 మినిట్ మేడం, పీడి మేడం పర్మిషన్. నేను కేరళ ఒకసారి విజిట్కి వెళ్ళాము, మా మేడం గారు పంపించారు నాకు లాస్ట్ ఫిబ్రవరిలో. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ సంఘాల్లో దాని పనితీరు చూడడానికి వెళ్ళాం, ఎక్స్పోజ్ విజిట్. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు 24/7 హోటల్ నడుపుతున్నారు, లేడీసే. 24/7 అంటే మార్నింగ్ నుంచి మళ్ళీ మార్నింగ్ దాకా హోటల్ రన్నింగ్లోనే ఉంటుంది. 8 అవర్స్ డ్యూటీ లెక్కన. వాళ్ళకి మినిమం శాలరీ దాంట్లో పనిచేసే వాళ్ళకి 23,000 రూపీస్ ఇస్తున్నారు. 23,000 రూపాయలు మినిమం శాలరీ. దాన్ని రన్ చేస్తుంది ఎవరు? మన ఎస్హెచ్ ఉమెనే. అంటే ఉమెన్ అంటే ఒకరు కాదు, వాళ్ళ గ్రూప్ అంతా కలిసి. అందులో పనిచేసే వాళ్ళంతా ఓనర్లే, ఆ పనిచేసే వాళ్ళందరూ కూడా వర్కర్సే. దాంట్లో ఎవరు ఓనర్లు కాదు. కాకపోతే రొటేషన్ బేసిస్ మీద డ్యూటీస్ ఉంటాయి. ఈరోజు క్యాష్ కౌంటర్ కూర్చుంటే ఈ మంత్, ఇంకొకళ్ళు నెక్స్ట్ మంత్ క్యాష్ కౌంటర్లో కూర్చుంటారు. ఒక సిస్టమేటిక్ రన్ అవుతుంది. డైలీ 3 నుంచి 4 లక్షల రూపాయల వ్యాపారం జరుగుతుందంట కొచ్చిన్లో. అలాగే అదే కొచ్చిన్లో వాళ్ళు ఈ హార్బర్స్ ఉంటాయి కదా, అంటే బోట్లు పంపిస్తారు కదా మేడం, టోకన్స్ ఇచ్చి. అక్కడ సెక్యూరిటీ, టికెట్స్ ఇష్యూయింగ్ అంతా కూడా కాంట్రాక్ట్ తీసేసుకున్నారు. ఎస్హెచ్ ఉమెనే అందరూ కలిసి వర్క్ చేస్తున్నారు, అందరూ కలిసి డబ్బులు తీసుకుంటున్నారు. సో ఈ విధంగా గ్రూప్ యాక్టివిటీ అనేది రావాలని చెప్తున్నాను. ఆ గ్రూప్ యాక్టివిటీ లేకుండా ఇండివిజువల్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు ఇంతగా మనము అభివృద్ధిలోకి రాము. సో అందుకోసమనే మేము గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా కొన్ని కార్యక్రమాలు చేయబోతుంది. అందులో ఒకటి తృప్తి క్యాంటీన్స్ అని పెడుతున్నాం. తృప్తి క్యాంటీన్స్ అంటే ఒక చైన్ ఫ్రాంచైజీ మోడల్స్లో క్యాంటీన్ ఎస్టాబ్లిష్ చేస్తారు, ఒక 4 ఎస్హెచ్ మెంబర్స్ తోటి. ఇందులో ఎక్కడ గ్యాస్ వాడడం ఉండదు, ఎక్కడ కరెంటు వాడడం ఉండదు, అంతా కూడా సోలార్ వాటితోటే వంటలు చేస్తారు. సో అందులో కూడా ఒక ఎస్హెచ్ మెంబర్ కనీసం అంటే ఒక 25,000 రూపాయలు లాభం రావాలి నెలకు అనేది ఇది ఒక ప్లానింగ్ ఉంది. సో గవర్నమెంట్ ఇది ఒక చొరవ తీసుకోబోతుంది. అలాగే ఇవాళ ఈనాడులో స్మార్ట్ స్ట్రీట్స్ అనే ఒకటి వచ్చింది, మీరు అందరూ చూసే ఉంటారు చాలామంది. ఏంటి అంటే ఈ స్ట్రీట్ వెండింగ్ వ్యాపారం చేసే వాళ్ళకి మన బళ్ళారి చౌరస్తా బ్రిడ్జి కింద అక్కడంతా కూడా జేసీబీలు అవన్నీ పెట్టుకొని కిరాణా షాపులన్నీ పెట్టేసుకొని అనాథరైజ్డ్ వ్యాపారాలు చేస్తున్నారు ఆ ప్లేసెస్. సో ఆ ప్లేసెస్లో మున్సిపాలిటీ వాళ్ళు మేము కలిసి ఈ వీధి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ రోడ్ సైడ్ పెట్టుకున్న అందరినీ కూడా వాళ్ళకు ఒక కంటైనర్ లాగా ఇచ్చి సోలార్ సిస్టమ్ తోటి వాళ్ళకి పవర్ కన్జంప్షన్ ఇస్తూ ఆ ప్లేస్ అంతా కూడా మన స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ అనేది మేము రెడీ చేయబోతున్నాం. ఇందులో మనల్ని ఏంటంటే జనరల్గా ఏం ఆలోచన చేస్తారంటే ఏదైనా ఫ్రీ వస్తుందా అని ఉంటారు. ఫ్రీ ఎవరికి రాదండి. ఫ్రీ వస్తే దాని విలువ ఉండదు, మనం కష్టపడేది వస్తేనే దాని విలువ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా లోన్ ఉంటుంది, ఆ లోన్ ద్వారా వాళ్ళు వ్యాపారం పెట్టించేకి ఏర్పాటు చేస్తాం. సబ్సిడైజ్ లోన్ ఉంటుంది, ఆ లోన్ ద్వారా వాళ్ళు రన్ చేసుకోవాలి. అంటే ఒక గోబీ సెంటర్ ఉంది, ఒక చికెన్ కావ్ సెంటర్ ఉంది, లేదా ఫ్రూట్ వెండింగ్ ఉంది, లేదా ఫ్లవర్ మార్కెట్ ఉంది, అక్కడ కంటైనర్ లాగా ఇస్తారు. ఒక కంటైనర్లో వాళ్ళు ఆ వ్యాపారం పెట్టుకోవచ్చు. ఆ రోడ్ సైడ్ ఎక్కడ పెట్టుకొని ఆ ట్రాఫిక్ పోలీసులతోటి వాళ్ళతోటి వీళ్ళతోటి చిరాకు పరాకు పడుకోకుండా ఇక్కడ శుభ్రంగా ఆథరైజ్డ్గా నీకు రాయల్గా
నువ్వు వ్యాపారం రన్ చేసుకునే అవకాశం అక్కడ ఉంటుంది. సో ఈ విధంగా గవర్నమెంట్ చాలా అవకాశాలు ఇస్తుంది. ఇప్పుడు టైం లేదు కాబట్టి ఐఎమ్ అనేబుల్ టు టెల్, నేను చెప్పలేకపోతున్నాను. సరే, ఓకే, థ్యాంక్ యూ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు, మేము క్లారిటీ ఇస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. కార్యదర్శి రమాదేవి మేడం గారికి, అలాగే మన ఐద్వా ట్రెజరర్ సావిత్రమ్మక్క గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఐద్వా నాయకత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మీ యొక్క అమూల్యమైనటువంటి టైంను వెచ్చించి ఈ సదస్సుకు వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ మధ్యకాలంలో ఎందుకంటే డ్వాక్రా మీద సమస్య అన్నందుకు అడుగుతున్నాము. మొన్న రీసెంట్గా ఒక అమ్మాయి మర్తాడులో యాక్సిడెంట్ జరిగింది. ముగ్గురు ఒకేసారి చనిపోవడం జరిగింది. ఆ అమ్మాయి 1.5 లక్ష దాకా, ఆ విషయం అందరికీ తెలుసు, పేపర్ కూడా వచ్చింది, అక్క వాళ్ళకు కూడా తెలుసు. 1.5 లక్ష అప్పు తీసుకుంది ఆ అమ్మాయి. అది ఒక 15 కంతుల దాకా కట్టిందంట. కానీ ఆ అమ్మాయి చనిపోయింది. ఇప్పుడు అదే కదా అక్క అడుగుతున్నారు, చనిపోయినా కూడా డిమాండ్ చేస్తున్నారు ఆ అమ్మాయిని కట్టాలి అనేసి. కాబట్టి చాలా సమస్యలు అయితే దీని లోతుగా పోతే చాలా ఉన్నాయి. కాకపోతే ఇది ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి అని చెప్పేసి నేను ఇప్పుడు రీసెంట్గా వస్తుంటే ఆర్పీలే చెప్పారు, ఇట్లా వాళ్ళే అడిగారు, ఆ అమ్మాయి ఇట్లా చనిపోయింది కదా, ఎట్లా మీరు ఇన్సూరెన్స్ అంటే వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టలేదు అన్నారు. ఆల్రెడీ 15 కంతులు జమ చేసేసినారంట అక్క. తర్వాత నెల ఇప్పుడు కట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ ఆ అమ్మాయి తీసుకున్న అమ్మాయి లేదు, అది సమస్య. జిల్లా అధ్యక్షులు శ్యామలా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వచ్చిండేదైతే అర్బన్ వాళ్ళు వచ్చారు, పీడీ సార్ వాళ్ళు, రూరల్ వాళ్ళు కూడా వచ్చింటే, ఎందుకంటే పంచాయత్ నుంచి చాలామంది వచ్చారు మేడం, పంచాయత్ నుంచి రూరల్ పీడీ సార్ వాళ్ళు కూడా వచ్చింటే. అర్బన్ మేడం, పీడీ అర్బన్ సెకండ్ రోడ్లో అర్బన్ వాళ్ళు ఉండేది. మనకి ఇంకా కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. రూరల్కి సంబంధించి మాకైతే డాక్రా సమస్యలు అంటే ఇప్పుడు కొత్తగా ఒక యాప్ ఓపెన్ చేశారు. దీన్నైతే ముందస్తు రుణ ప్రణాళిక అంటారు. ముందస్తు రుణ ప్రణాళిక అంటే ఈ సంవత్సరం మార్చి నుంచి నెక్స్ట్ సంవత్సరం మార్చి వరకు మనం ఏదైతే లోన్లు కావాలనుకుంటామో డాక్రాకు సంబంధించి పొదుపు లోన్లు తప్ప బ్యాంక్ లోన్లు కానీ, శ్రీనిధి లోన్లు కానీ, ఉన్నతి లోన్లు కానీ, వీటన్నిటికీ సంబంధించి ముందే వివరాలు ఇవ్వాల. కానీ ఇదైతే ఏమాత్రము కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్ లింకేజు, శ్రీనిధి, ఉన్నతి చాలా వరకు అవసరం ఉన్నప్పుడు కావాలనుకుంటాము, అవసరం లేనప్పుడు కాదు. ఇంకా బ్యాంకుల పరంగా కూడా బుక్స్ అప్డేట్ కూడా లేదు మేడం చాలా వరకు. బ్యాంకు పరంగా కానీ బుక్స్ అప్డేట్ లేవు చాలా వరకు. అది కూడా ఒక విషయం మాట్లాడాలి మేడం. కెనరా బ్యాంక్వే బుక్స్ అప్డేట్ ఉండవు మేడం, కెనరా బ్యాంక్వే ఉండవు. అడిగినా కూడా అసలు చాలా సీరియస్గా అవుతారు బ్యాంకుల్లో. ఒక నిమిషం ఆగండి, మీరు వెళ్ళకండి, ఇప్పుడే ఒక 5 నిమిషాలు